నమస్తే. ప్రస్తుతం నేను ఎస్ఆర్ నగర్కు సంబంధించి దాసారం బస్తీలో ఉన్నా. ఇక్కడ మామూలు గొడవ కాదు, పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడు చూడండి విజువల్స్లల్లా, ఇది మొత్తం ఈ ప్లేస్ నేను నించున్న ప్రాంతము 4 ఎకరాలు ఉంటుంది. 300 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఎప్పటి నుంచి? గత 35 ఏళ్ళుగా నివసిస్తున్నాయి. వీళ్ళంతా రేకులు గుడిసెలు వేసుకొని బతుకుతున్న ఫ్యామిలీలే. వీళ్ళంతా ఎక్కువ శాతం చెత్త బండ్లు నడుపుకొని జీవిస్తున్నారు. అయితే నిన్న నైట్ నుంచి ఈ ప్లేస్ను మొత్తం ఖాళీ చేయాలనేది ప్రధానంగా ఇక్కడ కొందరు వ్యక్తులు చెప్పినరంట. కొంత దాడి చేసే ప్రయత్నం కూడా చేసిండ్రంట. అసలు ఎందుకు జరిగింది ఇది? ఎందుకు ఖాళీ చేయమంటున్నారు? 35 ఏళ్ళుగా నివసిస్తున్న ఈ కుటుంబాలు ఎందుకు ఇప్పుడే ఈ సమస్య వచ్చిందనేది ప్రధానంగా వాళ్ళ నుంచి అడిగి తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. ఏం జరిగింది? ఎవరు మాట్లాడతారు? ఎవరు? రైట్. ఏం జరిగింది ఇక్కడ? అసలు మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఏం జరిగింది ఇక్కడ? గత 35 ఏళ్ళ నుండి ఉంటున్నాము ప్రస్తుతానికి ఇక్కడ. మా నాన్న వాళ్ళ ఉండేటోళ్ళు, మేము ఇక్కడే పుట్టినాము, ఇక్కడే పెరిగినాం ప్రస్తుతానికి. ఇప్పుడు నాకే 32 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే నేను చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చినాడు మా నాన్న. ఇక్కడే ఉంటున్నాం ప్రస్తుతానికి, ఇక్కడే చదువుకున్నాము. చదువుకున్నా కూడా 9th క్లాస్ వరకు చదువుకున్నా. నాకు నా ఆర్థిక స్థోమత వల్ల చదువుకోలేదు. తర్వాత అదే ఏదో చెత్త పని చేసుకుంటూ ఇప్పుడు జీవనోపాధిగా కేసీఆర్ ప్రభుత్వంలో మాకు స్వచ్ఛ ఆటోలు ఇచ్చినాడు. ఆ పని చేసుకుంటూ ఇక్కడ జీవనోపాధి గడిపేస్తున్నాం. దీనికి తోడుగా ఏమైందంటే వీళ్ళు ఇక్కడ ఎక్కడో అది గెలిచినాం, మా నాన్నమ్మ వాళ్ళది, మా అమ్మ వాళ్ళది, మా అమ్మమ్మ వాళ్ళది అని చెప్పి వాళ్ళు బెదిరించారు. మొన్న ఒక 5 మందిని పిలిచి, మేము కొద్దిగా వాళ్ళు అమౌంట్ కూడా చెప్పలేదు కానీ నోటితోటి ఇంతని ఇది మీరు ఏమన్నా చేయగలరా అని అడిగారు. మేము దేనికి ఏదో ఒప్పుకోలేదు. మా పెద్ద మనుషులు ఉన్నారు, మా దగ్గర అంతా కుటుంబాలు అన్యాయం అయితే మేము 5 4 కాదు ఇది. దీని సమస్యని 10 మందితో పంచుకున్న తర్వాత నిర్ణయం చెప్తామని చెప్పి వాళ్ళు నైట్ ఇవన్నీ మెటీరియల్ తీసుకొచ్చి ఒక 50 మంది 60 మంది లేడీస్ని, ప్రైవేట్ వాళ్ళని రోజుకి వారి కూలీగా 1000 రూపాయలు 1500 ఇచ్చుకోవాలని ముస్లిమ్స్ వాళ్ళని తీసుకొచ్చి ఎదురుదాడికి దిగినారు. మా ఆడవాళ్ళు పొద్దున్న పిల్లల్ని స్కూల్కి ఇల్లుకి తయారు చేయడానికి పంపించిన తర్వాత వీధుల్లోకి వస్తారు మా దగ్గరికి. వాళ్ళు ప్రస్తుతానికి ఏం చేసినారంటే ఆ టైంలోనే ఇట్లా వచ్చినారని తెలుసుకుని వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారని అడిగేసరికి వాళ్ళతో చెప్పులతోటి రాళ్ళతోటి వాళ్ళు నడిపి కింద బడుగు బలహీన వర్గాల కింద అట్టడుగు ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నాం కింద. ఇట్లాంటి వాళ్ళని ఎక్కడ బతికినడానికి లేకున్నట్లు వాళ్ళు ఒక దౌర్జన్యాన్ని దిగుతారు. ఆయన పేరేం పేరు? అది బిల్డరు ఏం పేరు అన్న? రాజా బిల్డర్ అనే. దాని గురించి ఏదో మేము గెలిచినాము ఇది అన్నట్టు మేము కూడా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి సరే ఇది మా పరిస్థితిని మొరబెట్టుకుంటే గత 15 ఏళ్ళ నుండి శ్రీనివాస్ యాదవ్ గారే ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు ఇక్కడ. అతని దగ్గర పోయిన తర్వాత మేము స్పష్టంగా వివరించినాం ఇది జరిగింది అని. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, బాబు మేము ఒక స్టే ఇప్పిస్తాం, మీకు ఏమి ఇబ్బంది పడకండి, 5 ఏళ్ళు పడకండి, మేము ఎప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు మా స్థానిక ఎమ్మెల్యే. ఆయన చెప్పిన మాట ప్రకారంగా మేము ఒక 10 మంది కలిసి కమిటీ మెంబర్లు తీసుకుపోయి ఏదో మాకు సోమత ఉంటాడు ఒక లాయర్ని, మేడం మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ మేడం అని ఆమెను తీసుకుని ఆమె ఏంటంటే ఉండి మమ్మల్ని ముందు నడిపించి పూజ చేసి. ఎవరిది? ఎప్పుడు ఉన్నారు మీరు? ఎప్పటి నుంచి ఉన్నారు? మేము 1995 నుండి నేను ఉంటున్నా. నాకు గుర్తుంది, నేను 1997లో స్కూల్లో జాయిన్ అయినా. అప్పటి నుండి ఇక్కడ ఉంటున్నాను నేను. ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు అయితే ఇప్పుడు నేను చూడంగా అయితే ఒకసారి కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉంది, తర్వాత టీడీపీ ఉన్నది, తర్వాత బీఆర్ఎస్ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది. ఈ 4 ప్రభుత్వాలను కూడా నేను కళ్ళారా చూశాను. అంటే ప్రభుత్వాలే చెప్పినాయి అప్పుడు ఇక్కడ మీరు బతకండి అని? మేము ఎవరు చెప్పలేదు. స్థానిక పక్కన ఒక భాస్కర్ సార్ అని వాళ్ళు వీళ్ళు కొద్ది పెద్దలు, సార్ మేము పొట్టకూడు కోసం వచ్చినామంటే మా పెద్దలకి ఏదో ఆయన ఆశ్రయించి ఇక్కడ వేసుకోండి మీకు సేఫ్టీలో ఫుట్పాత్ మీద పడుకుంటే పిల్లలకి వాళ్ళకి సేఫ్టీ ఉంటుందని చెప్పి ఆయన ఏదో ఒక పెద్ద మనిషి ఆయన దయతోటి కొద్దిగా కల్పించడం జరిగింది. మొత్తం ఇక్కడ జంగాలు ఉంటుంది, రాళ్ళు ఉండేవి, అన్నీ ఉండేవి. ఆ ఉన్నదాన్ని సాఫ్ చేసుకొని మొత్తం ఒకటికొకటి జమ అయినాక తర్వాత గత 25 ఏళ్ళ నుండి అయితే స్థానిక కుటుంబాలు ఉన్నాయి. ఫస్ట్లో అయితే 10-15 కుటుంబాలే. 25 ఏళ్ళ నుండి అయితే కంటిన్యూగా 250-300 గుడిసెలు ఉన్నాయి. ప్రస్తుతానికి కుటుంబాలు 500 కుటుంబాలు దాకా ఉంటాయి, ఉంటున్నాయి. దీన్ని సబ్జెక్ట్ మీద మన సార్ చెప్తే స్టే కూడా వేసాం మేము కోర్టులో. ఆయన సార్ చెప్పినట్టు, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు స్టే వేసాం. ఆ స్టే తెచ్చినా కూడా వీళ్ళు దౌర్జన్యంగా మేము గెలిచినాము. ఈ 4 ఎకరాలు మాది. అసలు వీళ్ళు ఎవరు అదిగా తెలియట్లేదు సార్ మాకు. వాళ్ళు అది అడుగుతుంటేనే మీదేముంది, మీరు బతకనికి వచ్చినారు అది ఇదని మాకు దౌర్జన్యంగా కిరాయి మనుషులు పెట్టి కొట్టి ఇవ్వడానికి వాళ్ళు పన్నాగం కట్టుకొని దీనికి పాల్పడ్డారు సార్. ఇది నిన్న నైట్ 3 డేస్ నుండి మమ్మల్ని టార్చర్ అయితే పెడుతున్నారు. కాకపోతే జరిగిన విషయం ఏంటంటే 2 రోజులు మేము మాట్లాడుకోవాలా, ఏంది ఇది ఉన్నట్టు ఉన్న పలంగా వెళ్ళిపోమంటే ఎక్కడ పోమంటాం. మేము పిల్లలు వేసుకొని చిన్న పిల్లలు స్కూళ్ళు ఉంటాయి, ఆ స్కూల్ మార్చుకోవడానికి టైం లేకుండా అది ఏది అనేది అర్థం కాకుండా చెప్తున్నారు. వచ్చి వెళ్ళిపోండి అన్న. అది మీది అనేది గ్యారంటీ ఏముందని మేము అడిగితే మీది ఏందని వాళ్ళు దౌర్జన్యానికి దిగుతున్నారు. స్కూల్ ఉండేది రన్నింగ్ లో, లంబోడే స్కూల్ అని అక్కడ నుంచి ఇక్కడ దాకా అక్కడ స్కూల్ ఉండేది, ఇక్కడ రన్నింగ్ ఉండేది. ఇక్కడ 2001లో నేను చూడంగా. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ చిన్నగా అప్పుడున్న కారణాల్లో ఒక మర్డర్ జరిగిన తర్వాత స్కూల్ బంద్ అయిపోయింది. ఆ తర్వాత స్కూల్ కూలిపోయింది, అన్ని కూలిపోయినాయి. అందరూ జనాలు కూడా చాలా మంది చనిపోయినారు ఇక్కడ, పెద్ద వాళ్ళు అప్పుడు ఉన్న విధంగా. అంటే ఏదో ఒక టైం బాగాలే కానీ ఆ టైంలో కూడా మేము ఇక్కడ ఉన్నాము.
వీళ్ళు ఇప్పుడు వచ్చి మాది ఇది అంటే మీ దగ్గర ఏముంది, ఎవరు లేరు. ఇంతకు ముందు ఇదే స్థానిక ఎమ్మెల్యే గారు మాకు ఒక బోర్డులో కేసు ఉంది, ఇది ఎవరిది కాదు, మీ హక్కు, మీరు ఉన్నంత కాలము అని ఆయన మాకు భరోసా ఇచ్చాడు. ఆయన ఏంటంటే ఆయన వెన్నంటే ఉండి మేము ఓట్లు ఆయనకే ప్రతిసారి వేస్తున్నాము, ఆయన దగ్గర ఉంటున్నాము, ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్నారు కదా, కరెంటు బిల్లు, ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవి ఏమైనా కడుతుర్రా? ఏమైతే కడతలేము ప్రస్తుతానికి. అయితే కరెంటు బిల్లు ఒకటి అయితే కడుతున్నాం, ఆధార్ కార్డులు ఇక్కడ, రేషన్ కార్డులు ఇక్కడ, ఇదే ల్యాండ్ మీద ఉన్నాయి. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ ఎవరు వచ్చిండ్రు అని అంటున్నారు కదా, వక్ఫ్ భూమి అని అంటున్నారా? ఇది మాది అని వాళ్ళు దౌర్జన్యానికి మనుషులు చెప్పారు. 2 days మేము మాట్లాడుకుంటామని వాళ్ళు కిరాయి రోడ్డుని పెట్టి కొట్టివేయడానికి ప్లాన్ వేశాడు. ఇప్పుడు మీరు 35 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నారని చెప్తారు కదా, అప్పటి నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దాని వెనుక ఏముంది అంటారు? అది అడుగుతుంటే చెప్పట్లేదు సార్. మీరు ఎవరు చెప్పడానికి, మీకు ఏ అథారిటీ ఉందని అడుగుతున్నారు. మీరేం చెప్తారు బ్రదర్? సేమ్ దీని వెనుక ఉన్న రహస్యం ఏంది, ఎందుకు వచ్చారు వాళ్ళు? లేదు సార్, ఇది దౌర్జంగా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇది మా ల్యాండ్ మేము స్టే తీసుకొచ్చుకున్నాం, గెలిచినాం. సో మీ ఇమీడియట్గా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఓకే, అది చెప్తున్నారు. ఇప్పుడు ఒక 3 రోజుల నుంచి జరుగుతుంది ఇది. ఒక 6 నెలల నుంచి జరుగుతుంది సార్. ఇది ఫస్ట్ 1 year కిందట షెడ్ వేసేసారు. షెడ్ వేసిన తర్వాత మళ్ళీ ఏదో 1 week ముందు షెడ్ వేసేసినారు. ఇది మొత్తం ఇప్పుడు ఈ బండ్లు వచ్చినాయి కదా సార్, ఇప్పుడు ఇవి ఆ బండ్లు అనేటివి ఇవన్నీ ఇదంతా ప్యాకప్ చేసి ఈ గుడిసెలు లేకుండా చేయాలనే ప్లాన్లో వాళ్ళు అని ప్లాన్లో ఉన్నారు ఇప్పుడు. మరి ఏంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవే కదా చెప్పిర్రా? మరి ఆయనకి చెప్పిండు పొద్దున కూడా మాకు సపోర్ట్గా నిలబడిండు. ఏదైనా జరిగితే మీరు పోరాడండి, ఇది ఎవరిది స్థలం కాదు, ఎవరిది గెలవలేదు, ఎవరిదైతే రాలేదని కూడా మాకు భరోసా ఇచ్చిపోయినాడు. మీరున్నారు 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి మీరున్నారు, మీదే ఇది, ఎవరు వచ్చేకైతే లేదు. ఓటక్కు మీకు ఇక్కడనే ఉంది? ఇక్కడే ఉంది సార్, ఇక్కడే ఉంది. రేషన్ కార్డు ఇక్కడే ఉంది, ఆధార్ కార్డు ఇక్కడే ఉన్నాయి, ఓటక్కు కూడా ఇక్కడే ఉంది. ఏం చెప్తారండి, మీరేం చెప్తారు? నిన్న నుంచి పెద్ద మనిషి ఏం చెప్తావే? ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు ఇక్కడ? 35 ఏళ్ళ పైన నుంచి. 35 ఏళ్ళ నుంచి ఉన్నావా? ఇంత ముందుకి ఏమన్నా ఇట్లా జరిగిందా మరి? ఎప్పుడు లేదు సార్, ఫస్ట్ టైం ఇది. మరి ఏమంటారు? ఫస్ట్ టైం ఇది, సంవత్సరం అయింది. ఇప్పుడు వీళ్ళు మాకు వచ్చి పింఛింగ్ వేసి ఇప్పుడు 6 నెలల మట్టి మాకు ఫోర్స్ చేస్తున్నారు. మా సొంతం చేసుకోలేదు, మాకు సొంతం అయిపోయింది. కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చింది, మా పని మేము చేసుకుంటాము. మీరు ఎవరు? మీరు ఏదన్నా అడిగితే మీకేందుకు సమాధానం చెప్పాలా? మాకు అవసరమా మీకు సమాధానం చెప్పేకి? మీరు ఎవర్రా? బతికేకొచ్చినట్లున్నారు కానీ మేము పెద్దవారు మీకు సలహా చెప్పాలా? మేము చెప్పము, ఖాళీ చేసి వెళ్ళిపోము అంటున్నాను. మరి ఇప్పుడు వీళ్ళది భూమి అయితే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది అంటారు కదా, మరి అప్పటి నుంచి లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వచ్చిండే ప్రభుత్వం ఇట్లా చేపిస్తుందో ఏమో. మళ్ళీ ఈ ప్రభుత్వం ఇట్లా చేపిస్తే మేము ఎవరి దగ్గర చెప్పుకోరు మా బాధ. మీకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కదా, ఆ సార్ ఒకటే మాకు గ్రిప్ ఉండేది. ఆ సార్ ఒకటే కలిసినాము, ఎన్నోసార్లు పోయినాము. ఆ సార్ భరోసా ఇస్తున్నాడు మాకు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, ఏది వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఎదుర్కోండి, తర్వాత కొత్త మళ్ళీ చూసుకుంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ నివసిస్తున్నారు కదా, మీకు సంబంధించిన ఏమైనా పత్రాలు ఉన్నాయా? మీరు ఇక్కడ నివసిస్తున్న క్రమంలో అదే ఏమన్నా ప్రూఫ్లు చూపించడానికి ఉన్నాయా? మా దగ్గర ఏం లేదు సార్, మా దగ్గర ఏముంది? ఓట్ ఐడి ఉంది, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, కరెంట్ బిల్ ఉంది. ఇంకా మాకు మొత్తం పబ్లిక్ ఇక్కడ కూర్చుంటుంటే మొగోళ్ళము పైకాని ఇక్కడ కూర్చుంటుండ్రు, లేడీస్ వచ్చి అక్కడ కూర్చుంటుండ్రు. అక్కడ ఇంట్లో వాళ్ళకి మాకు స్మెల్ వస్తుందని చెప్పి మా ఆడవాళ్ళని కొడుతుండ్రు. ఇదే ఎమ్మెల్యేల దగ్గర పోయి, కార్పెంటర్ దగ్గర పోయి మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు డ్రైనేజ్ కూడా వేయించినారు. శ్రీనివాస్ సార్ డ్రైనేజ్ వేయించినాడు, కరెంట్ తెప్పించినాడు, అన్ని వాటర్ కనెక్షన్. ఈ ఇష్యూ ఒక 1 year నుంచి నడుస్తుందా? ఇట్లా మీకు సంవత్సరం అయింది సార్. ఇప్పుడు సంవత్సరం అయింది. 3 రోజుల క్రితం నుంచి కొంచెం ఎక్కువైందా? ఇప్పుడు 3 నెలలు అంటే ఎక్కువైంది. 3 రోజులు కాదు, ఇప్పుడు మళ్ళీ 3 రోజులు అంటే 3-4 రోజులు అంటే ఇంకా ఎక్కువ ఫోర్స్ అయిపోయింది. మాకు స్టే ఆర్డర్ వచ్చింది, మా అదిలేక మేము వేసుకుంటే మీరు ఎవరు మాకు అబ్జెక్షన్ చేసేదానికి? మీకు కిరాయి మనుషులను పెట్టి కొట్టిపిస్తాం, రాత్రికి మేము ఏమని చేస్తాం. మీకు ఎవరండి వస్తారో, ఎవరు వస్తారో, మీకు ఎవరండి ఆపొస్తారో చూస్తాం. అదే సార్, అవి కూడా తెచ్చినారు. బాకులు ఏవో తీసుకున్నారంట. ఆ బాకులతో లేడీస్ వాళ్ళు అవి కంటైనర్లు దింపేటప్పుడు లేడీస్ అడ్డు పోతే వాళ్ళు పొడిచిపోయినప్పుడు తప్పించుకొని గాయాలు అయినట్టు కూడా ఉన్నాయి సార్. గాయాలు కూడా అయినాయి సార్, గాయాలు భారీ అయినాయి. ఒక అమ్మకి అయింది. ఆయన ఇంత అరేగంగా తిరుగుతున్నారు సార్ వీళ్ళు. మొత్తం వేరే వాళ్ళందులోకి వచ్చి రౌడీలందులోకి వచ్చి కొట్టిస్తున్నారు సార్. అంతే, కాల్ చేయమంటున్నారు. ఈ ప్లేస్ మొత్తం మీరు ఉండకూడదు,
మాది ఇది అని అంటున్నారు. వాళ్ళది ఏదో ప్రూఫ్స్ లేకుండా కొట్లాడాలని చూస్తున్నారు. కిరాయి లేకున్నట్లు ఇన్ని రోజులు జీవించినారు, ఇంకా సరిపోదా మీకు? వెళ్ళిపోండి, సంపాదించుకున్నారు కదా వెళ్ళిపోండి అని అడుగుతున్నారు సార్. మేము సంపాదించుకుంటే మేము ఇట్లా పెట్టుకుంటాం సార్. మేము కూడా అట్లా బిల్డింగ్లు కట్టుకొని మేము కూడా మళ్ళీ మంచి స్థాయిలో ఉంటాం కదా. నలుగురితో 4 మాటలు అనిపించుకొని నలుగురితో తన్నించుకోవాలని అవసరం మాకు ఏమొచ్చింది సార్? అదే కదా సార్. మళ్ళీ మా పిల్లలు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ అంతా పిల్లలు మంచి చదువుకోవాలా, మన రాష్ట్రాలు బాగుండాలా అని చెప్తానే ఉండే కదా. మళ్ళీ మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోండి అంటే మా పిల్లలు చదువులేం కదా? అది చెప్పండి సార్. చదువులేం కావాలా, మా బతుకులేం కావాలా, మేము ఎక్కడ పోవాలా? మేము అందరం మళ్ళీ పైన కూలి పని కూడా పోతున్నాం. మా జిహెచ్ఎంసీ ఆటోలు ఉన్నాయి, గవర్నమెంట్ కొలువు చేస్తున్నాం. మళ్ళీ వీళ్ళకి గవర్నమెంట్కి ఇది ప్రభుత్వానికి కనపడుతుంది. సరైన న్యాయం చేద్దామనేది లేదు ప్రభుత్వానికి. హైడ్రా కూడా వచ్చింది కదా, తెలుసా హైడ్రా అంటే మీకు? ఇప్పుడు అది వాళ్ళది ఏమైనా ఉందంటావా దీంట్లో? అది ఏమో సార్, అది మన అంత లోతు మనకు తెలియదు, మా పెద్దలకు తెలుసు, మాకైతే తెలియదు. ఇది జరిగిండే సమస్య ఇంతవరకు సార్. మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉంటాం సార్. మేమైతే ఏంటికైనా సిద్ధమే, ఇంకా మొత్తం ఏంటికైనా సిద్ధమే. మేము స్థానంగా ఉంటున్నాం. స్థానంగా అంటే మేము మా మనసుని గట్టి పెట్టుకొని యాటి వరకు వస్తా చూస్తామని ఉన్నాం. ఇంకా వాళ్ళు మీరు చేరినారంటే మేము కూడా మీరు చేస్తాం. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకా అంతవరకు అయితే ఓ పట్టుకొని ఉంటాం. అంటే దాదాపు 300 కుటుంబాలు అంటే ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవడం అంటే అది నిజంగా చాలా బాధాకరం. దాదాపు 35 ఏళ్ళ నుంచి నివసిస్తున్న వాళ్ళు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయండి అంటే కూడా వాళ్ళకి ప్రమాదమే కదా. వాళ్ళ పిల్లల చదువులు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుకోండి, ఇక్కడున్న స్థానిక మంత్రి, హైదరాబాద్కు సంబంధించిన వీళ్ళు దృష్టి పెట్టాలి. ఇలాంటి పేదలు చాలామంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు మరి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చిండ్రు, కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది అని వీళ్ళు చెప్తున్నారు. కాల్ చేయమంటే వీళ్ళు ఎక్కడ పోతారు? వీళ్ళంతా దాదాపు చెత్త ఇంటింటికి చెత్త సేకరించడం లేదు. ఇంకెవరన్నా మాట్లాడతారా? మాట్లాడండి, చెప్పండి, మీరేం చెప్తారు? సరేలే, ఓకే. ఇది ఇక్కడ దాసారం బస్తీలో జరుగుతున్నటువంటి పరిణామం. ఇవన్నీ రేకులతోటి నిర్మించిన ఇండ్లే, మొత్తం చెత్త బండ్లే ఉన్నాయి. రేకులతోటి నిర్మించిన ఇండ్లే, మొత్తం చెత్త బండ్లే. చెత్త ఏరుకొని జీవించేటోళ్ళే వీళ్ళు. మరి వీళ్ళ మీద ఇంత ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి కదా ఈ అంశానికి సంబంధించి. ఒకసారి ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంది ఇక్కడనేనా అనేది? ఇక్కడనేనా? ఓకే. ఏంది ఎప్పుడు వచ్చారు వీళ్ళు కాల్ చేపియమని చెప్తారంట కదా? 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచి ఇబ్బంది చెప్తారా? ఏమంటున్నారు మరి? ఖాళీ చేసి వెళ్ళిపోండి మీరు. ఇది మా ఎక్కడ పోవాలంట? ఎక్కడ వాళ్ళో తెలియదు. ఎక్కడ వాళ్ళో తెలియదా? ఏమంటారు మరి? ఎమ్మెల్యే వచ్చిండా? నేను ఉదయం వచ్చినట్టు కదా? ఉదయం వచ్చింది. మీరైతే ఎటు పోకండి, ఎవరు చెప్పినా కూడా, వాళ్ళు కొట్టినా చంపినా కూడా మీరైతే పోకండి చెప్పిండా? అవసరం అయితే నేను కూడా వస్తా అన్నాడు. ఓకే. దాసారం బస్తీలో మొత్తం బస్తీ అంటే నిజంగానే బస్తీ లాగానే ఉంది. మరి ఏమే పెద్ద మనిషి ఇక్కడనేనా అనేది? ఏంది, ఏం జరుగుతుంది ఇక్కడ? కొట్లాడతారు వాళ్ళే వచ్చి దోచన చేస్తున్నారు. ఏమంటే 30 ఏళ్ళ నుండి మేము ఈడే ఉన్నాం, ఇక్కడే సంసారం చేస్తున్నాం. వీళ్ళు కావాలంటే మా మీద ఖర్చు పెట్టుకున్నారు. కాల్ చేసి వెళ్ళిపోతే ఇది కబ్జా చేసుకోవాలని ఉన్నారు సార్, అంతే. మరి ఎమ్మెల్యే ఏమంటున్నాడు? ఉదయం వచ్చిందంట కదా? వచ్చిండు సార్, ఆయన చెప్పిన దానికి సలువే తగ్గిరు. వాళ్ళ అద్దె చేస్తారు. తీపిలే వాళ్ళు ఎవరు కానిస్టేబుల్, ఎస్ఐ, సిఏ మొత్తం వాళ్ళే అన్నారు. ఇంతవరకు కంప్లైంట్ ఇస్తే కూడా కంప్లైంట్ తీసుకోరు. ఏదన్నా ఉంటే వాళ్ళు ఉన్నోళ్ళ కాడే ఏదన్నా వాళ్ళు డబ్బు వాళ్ళు అంతో ఇంతో చూపిస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. మేము కంప్లైంట్ మొన్న పొద్దునేడు గాయాలు తగిలినాయని మేము కంప్లైంట్ రిపోర్ట్లు తీసుకొని కంప్లైంట్ ఇచ్చకపోతే యాక్సెప్ట్ చేయలేదు సార్. మన ఎస్ఐ సార్ పోలీస్ స్టేషన్లో సార్ తీసుకోలేదు సార్. మళ్ళీ సల్తాన్ శ్రీనివాస్ సార్ వచ్చినాక వాళ్ళు వచ్చి మీరు ఏడుకన్నా పోరాడండి, మీ వెనకని ఉంటాను, నేను ఏడుకన్నా వస్తాను అని చెప్పినాక పోయి పోలీస్ కేసు తీసుకుంటారు, ఎందుకు తీసుకోవాలి అని చెప్పినాక శశికుమార్ మేడం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించి ఆమె కూర్చొని దగ్గరుండి చేపించింది. అప్పుడు తీసుకున్నారు సార్ వాళ్ళు. లేకుంటే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. కనీసం పొద్దున అయితే వాళ్ళ లేడీస్ని ఒక 30-40 మందిని తోలుకొచ్చినారు సార్. డైరెక్ట్ కొట్లాడికే తోలుకొచ్చిండు సార్. చెప్పులు వేసడము, మగవాళ్ళు బురకాలు వేసుకొని వచ్చి ఆడోళ్ళని చేయబట్టుకొని గుంజడము, వాళ్ళ మీద లేడీస్ లాగా కొట్లాడడం చేయడం కూడా జరిగింది సార్.
లేదు మన బురకాలు వేసుకుని వస్తే ఇప్పుడు వాళ్ళని కనుక్కోలేము కదా సార్. ముస్లిమ్స్ వాళ్ళు బురకాలు వేసుకుంటారని అనుకుంటాము, కానీ మొగోళ్ళు కూడా ఉన్నారు సార్ దాంట్లో. మొగోళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళని చెప్పిన చెప్పులతో విసరడము, కట్టెలు తీసుకొని ఆడవాళ్ళ మీదకి రావడము అక్కడ నుండి సార్. అక్కడ నుండి రూమ్ కాడ నుండి అక్కడ నుండి మార్నింగ్ 5 కల్లా వచ్చేసిండ్రు సార్ బండ్లు వేసుకొని. మేమంతా అలర్ట్ అయినాం ఇలా నాటియకూడదని. వాళ్ళు ఏం చేసినారు, బురకాల్లో కూడా మొగోళ్ళు కూడా వచ్చి ఆడవాళ్ళ మీద దాడులు చేసినారు సార్. మేము ఒకరి మీద మేమైతే ఎవరి మీద చేయి చేసుకోలేదు. వాళ్ళు ఆడవాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసినారు. ఆ అమ్మగారులను తిట్టినారు, చాలా గలీజ్ మాటలు తిట్టినారు సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినా కూడా మమ్మల్ని దోస్తున్నారు, కానీ వాళ్ళని ఎవరిని పంపించలేదు సార్. పొద్దున వాళ్ళని పంపిస్తామని అట్లా తప్పించి అదే రూమ్లో ఉన్నారు సార్. ఇప్పుడు అక్కడ రూమ్లో ఉన్నారు సార్. ఇప్పుడు టెంట్ కూడా వేయించినారు సార్. ఫెస్ట్ మీట్ అది ఇది అని టెంట్ వేయించినారు. వాళ్ళు ఇక్కడ నుండి ఖాళీ చేయమంటే మేమైతే ఖాళీ చేయం సార్. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది అంతా ఇక్కడే. నాకు 30 సంవత్సరాలు. మా నాన్న వాళ్ళు మ్యారేజ్ అయితేనే ఇక్కడే వచ్చినారు, ఇక్కడే చేసుకుంటా. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఈ పొద్దు 1 సంవత్సరం నుండి వాళ్ళు టార్చర్ అయిపోయింది సార్. సంవత్సరం నుండి ఇవాళ ఏకంగా ఆడవాళ్ళని తోలుకొచ్చి కొట్టడానికి వచ్చినారు సార్. కొట్టడానికి పొద్దునాళ్ళ నుండి మేము ఈడే ఉన్నాం. భూవా నీళ్ళు ఇడిచిపెట్టి ఇక్కడే కూర్చున్నాము. ఇళ్ళకి కూడా పోలేదు సార్. ఇక్కడే కూర్చున్నాం, రోడ్డు మీద కూర్చున్నాం. శ్రీనివాస్ సార్ వచ్చిండు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నీ ఏంటి నేను ఉంటామన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ సార్. ఆయన చెప్పినాక కొంచెం సర్దుమణిగింది. మళ్ళీ ఇప్పుడు కొట్టడానికి వచ్చినారు సార్. వెహికల్ బండి గ్రౌండ్లో పెడతామని డైలీ పెడతాం కదా సార్. పిల్లగాళ్ళు వెళ్ళింటే ఆ పిల్లల మీద కొట్టడానికి వచ్చిండ్రు సార్. ఒకరిని ఇద్దరిని చూసుకొని కొట్టడానికి వస్తున్నారు. ఇంక మీడియా మిత్రులు మీరే ఏదో సహకారం చేయాలి మాకు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, ఫ్యామిలీస్. మాట్లాడిద్దాం ఏం జరిగింది అనేది. మొత్తం గుడిసెలే ఉన్నాయి, ఏమున్నాయి, పక్క ఇండ్లు అసలే లేవు. ఏమమ్మా ఏం చేస్తున్నారు? ఏం జరిగిందమ్మా? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందన్న, ఏం చేస్తామా పరిస్థితి. ఎవరు చెప్పినా ఎవరు చూసినా ఊకినే అంతా తీసుకొని పోయే వాళ్ళు ఉన్నారు, వీడియో వాళ్ళు అని చేస్తున్నారు. కానీ మాకు అది ఇది న్యాయం చేస్తలేరు మాకు ఎవరు. ఏం చేస్తాం, మాకు వాళ్ళు వస్తున్నారు, మమ్మల్ని కొట్టినారు, పొద్దున పోయినారు వాళ్ళు. కానీ కొట్టించుకొని ఊకునే ఉన్నాము. ఏదో తలసానన్న వాళ్ళంతా వచ్చి మీరు ఏమన్నారు, మీ స్థలంలో మీ జాగాలో కూర్చోండి అమ్మ, వాళ్ళు ఏం నాటినీయమ్మ అని చెప్పినారు. వాళ్ళు చూసేవా టెంట్ వేసుకొని అక్కడే కూర్చున్నారు. బండ్లు తీపిలేదు ఇంతవరకు ఏంది మాకు. అందుకే మా ఇంట్లో కాడ మేము కూర్చున్నామన్న. పొద్దునల్లా రోడ్లో కూర్చున్నాం, ఇంతవరకు అన్నం తినేయలేదు. మేము ఎప్పుడు వస్తుంది మమ్మీ, ఎప్పుడు ఇంట్లో లేకపోతే వాళ్ళు ఎప్పుడు వచ్చి నాడతారని భయంగా ఉంది మాకు. కాల్ చేయమని చెప్తారు. కాల్ చేయమంటున్నారు అన్న. ఫస్ట్ కాల్ చేయమన్నారు, తర్వాత మేము ఇది ఇంతవరకు నాటుకుంటాము, మిమ్మల్ని ఏమంటలేమంటున్నారు. ఇప్పుడు ఇది ఇంత నాటేకిస్తే రేపు పొద్దున ఇవి కానీ తీసేస్తామంటారు కదన్న. ఇదే ఇప్పుడు ఇదే కానీ తీసేయమంటారు కదా మమ్మల్ని. ఇప్పుడు దాన్నే ఒకవేళ దాన్ని వేసుకున్నారని మేము ఊకుని ఉన్నాం అనుకో, దీన్ని కానీ తీసేయమంటారు రేపు. ఇప్పుడు ఆ బండ్లు కానీ తీపిలేదు ఇంతవరకు. తర్వాత తీపిస్తామన్నారు, పోలీసు సార్ వాళ్ళని అడిగినాము, తీపిస్తామన్నారు. కానీ ఇంతవరకు తీపిలేదు. వాళ్ళు టెంట్లు వేసుకొని అక్కడే కూర్చున్నారు. మా ఇళ్ళ దగ్గర మేము కూర్చున్నామన్న అంతే. వీళ్ళు ఈరోజు పొద్దున 6 నుంచి వచ్చినారన్న. అంతా ఎక్కడి నుంచి బయట నుంచి వీళ్ళు పంపించినారు లేడీస్ అంతా. వాళ్ళంతా ముసుగులు వేసుకొని బాగా అంతా ముస్లిమ్స్ వాళ్ళేమో వాళ్ళు వచ్చినారు. వాళ్ళు బయట నుంచి వీళ్ళు పంపించుకున్నారు. కానీ మేమైతే వాళ్ళు ఏమంటున్నారు, మీరు కిరాయికి ఉన్న వాళ్ళు వెళ్ళిపోవాలని అన్నారు. మేమైతే కిరాయికి లేము. 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉండి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళం మేము. పోయిందంటే మేము ఎక్కడ వెళ్తాము? అవి 300 గుడిసెలు పైన ఉన్నాయి. మావేమన్నా బయటికి మమ్మల్ని రోడ్డు మీదకి ఎగ్గుతున్నారు. ఇంకా మాకు ఏదన్నా కానీ ఎవరన్నా కానీ ప్రభుత్వం నుంచి ఏదన్నా కానీ మాకు న్యాయం చేయాలా. మాకు ఏమన్నా మాకు మిద్దెలు కట్టియండి, అవి కట్టియండి మేము అడుగుతలేము. మా జాగాలో మేమే ఉంటాం, మా గుడిసెల్లో మేము ఉంటాం అంటున్నాం. అడ్రస్ మొత్తం ఇక్కడ ఉంది. దాసరం బస్తీ అన్ని మొత్తం ఓటర్ కార్డు, అన్ని రేషన్ కార్డు, పాన్ కార్డు అన్ని ఇక్కడే ఉన్నాయి. ప్రూఫ్ మాకు పిల్లలు చదువు కానీ ఇక్కడే ఉన్నాయి. రౌండ్ టేబుల్ స్కూల్ చదువుతున్నారు మా పిల్లలు, కానీ అంత ఇక్కడే ఉన్నారు. కానీ మరి ఏం చేస్తామమ్మా? ఎప్పుడు వచ్చారమ్మా వీళ్ళు? ఏమంటున్నారు వీళ్ళు? వాళ్ళు పొద్దున్నే వచ్చినారు సార్. పొద్దున్నే వచ్చి ఆడ ఉన్నాయి కదా 2 3 డిసెంబర్ మొత్తం 4 తీసుకొచ్చినారు. ఒకటేమో ఇటు తీసుకొచ్చిన నాటే. కానీ వాళ్ళు ఆడవాళ్ళు వచ్చినారు 20 మంది 30 దగ్గర వచ్చినారు. వీళ్ళు మా వాళ్ళతో వచ్చి కొట్లాడి జుట్టులు పీకి మేము నాటేదే చేసేదే మీరు ఖాళీ చేయాలని గట్టిగా కొట్లాడుతున్నారు. మా వాళ్ళని కొట్టినారు, ఒకరికైతే దమ్ముల్లో గుద్దున్నారు, రక్తాలు వచ్చేలాగా వాళ్ళని చితకబాదినారు సార్. మాకైతే న్యాయం కావాలి సార్. మేము ఏడే ఉంటాము. పిల్లోళ్ళని వేసుకొని ఆటిపోవాలో మాకైతే అర్థం కావట్లేదు. మేము చెత్త పని చేసుకునేటోళ్ళమే సార్. వచ్చిన సీనియర్స్ వచ్చినారు సార్. ఏం చెప్తామమ్మా? పెద్దమ్మా ఏం చెప్తావు? ఏం నడుస్తుందమ్మా? ఎప్పుడు వచ్చారు వీళ్ళు? నాకు కానీ జైలు మాట్లాడే
మాట్లాడతావమ్మా? చెప్పు, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏమంటున్నారు? పొద్దున 7 నుంచి మాకు ఇదే టార్చర్ అయిపోయింది సార్. వాళ్ళు వచ్చినారు, గొడవ పడినారు, కొట్టినారు, మా వాళ్ళు పోయి హాస్పిటల్లో పడినారు. ఎంతమంది మీడియా వచ్చినా ఏమొచ్చినా మాకైతే న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇవన్నీ వచ్చి పొద్దు వచ్చి మీరు చెప్పండి అని ఎందుకు అడుగుతారు? ఏదైనా న్యాయం చేసేది అట్లుంటే మీరు కూడా అడగండి, మేము చెప్తాము. పదే చెప్పాలంటే మాకు కూడా ఉండాలి కదా ఓపిక. చెప్పండి, ప్రతి ఒక్కరు పోండి అని చెప్పేవాళ్ళే కానీ ఇక్కడికి వచ్చి న్యాయంగా ఉండండి అని చెప్పేవాళ్ళు ఒక్కరు లేరు. మీకు న్యాయం చేయాల్సింది ఎమ్మెల్యేనే కదా, ఎమ్మెల్యే ఏమన్నాడు మరి? శ్రీనివాస్ యాదవ్ ఒక్కటే వచ్చినారు సార్ ఇక్కడికి. ఇంకా మిగతా వాళ్ళైతే ఆయన అయితే మాకైతే భరోసా ఇచ్చినాడు. మీ ఎమ్మెల్యే ఆయనే కదమ్మా, ఏమంటున్నాడు మరి? మాకు సపోర్ట్ గానే ఉన్నాడు ఇప్పటి వరకు. మీకైతే ఏం ధైర్యంగా ఉండండి, మీకేమన్నా అయితే నేను వస్తాను, ముందరే నేనే ఉంటాను అని చెప్తున్నారు సార్. ఇంకా అంతకు మించి ఎవ్వరైతే మాకు రాలేదు. చాలా ఆందోళనలో ఉన్నారు వీళ్ళు కుటుంబాలు. దాదాపు 300 ఫ్యామిలీలు, 350 ఉన్నాయా? ఏం జరుగుతుందమ్మా? ఎప్పుడు వచ్చారు వీళ్ళు? నిన్న కాదు సార్, సంవత్సరం నుండి ఒకటే దాడి జరుగుతుంది మా మీద. నిద్ర లేదు, తిండి లేదు, అసలుకి ఏం జరుగుతుందో, ఏ క్షణాన్ని ఏ రకంగా వస్తారో అనేది కానీ మాకు భయం ఉంది. ఇంకేమన్నారు, ఖాళీ చేయండి, మీరు వెళ్ళిపోండి. ఎక్కడ వెళ్ళి వచ్చారు అక్కడికే వెళ్ళిపోండి. నుంచి రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య మీకు? ఇప్పుడే వాళ్ళు కల్పించుకుంటున్నారు కదా. మాకు తలసాని సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, వాళ్ళ ప్రభుత్వం ఉన్నావు, ఏ ప్రభుత్వం ఏ నిద్రపోతుంది అనేది కానీ అర్థమవుతలేదు మాకు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా అవుతుంది. అసలు ఎవరు పోలీసులు కానీ సహకరిస్తలేరు మాకు. ఏం చేస్తారమ్మా మీరు? చెత్త పని చేస్తాం, మున్సిపల్ పనే చేస్తాం సార్ మేము. మీకు ఆటోలు ఎవరు ఇచ్చారు? ఆటోలు తలసాని సార్ ఉన్నప్పటికే వచ్చాను సార్. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఏమన్నారు, మీరు పోరాడండి, మీకు నేనున్నా అని భరోసా ఇచ్చిపోయాడు సార్. ఇది ఇక్కడున్న ప్రధానమైన పరిస్థితి. దాదాపు 300 నుంచి 350 కుటుంబాలు. ఇక మరి వీళ్ళ పరిస్థితి ఏందనేది తెలియదు. వాళ్ళైతే ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడతారా బ్రదర్ మాట్లాడతారా? ఏంది పరిస్థితి? ఓకే, ఇది ఇక్కడున్న దీంట్లో చెప్పమ్మా నువ్వు. మేము ఇక్కడ 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు అయింది ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఇది లాస్ట్కి ఉంది కదా, సడన్గా వస్తారు, తీయమంటారు. తీయండి మీరు, ఏ రాత్రికి రాత్రి వస్తారు, తీయండి అంటారు. వస్తుంటారు దండిగా. ఇవాళ దాడి జరిగింది, మమ్మల్ని అందరిని ఆడలను కొట్టినారు. చాలా మంది ఉన్నారు సార్ అక్కడ. కిరాయి మంచి కాల్ చేయాలా, కాల్ చేసి వెళ్ళిపోండి. ఏం చేస్తారమ్మా మీరు? మీ కుటుంబం ఏం పని చేస్తారు? చెత్త పనే. దాదాపు అందరు చెత్త పని, అంతా చెత్త పని చేసే మున్సిపాలిటీ పనే, మున్సిపాలిటీ పనే చేసే. ఇది ఓవరాల్గా ఈ దాసారం బస్తీకి సంబంధించి బాధితులు చెప్తున్నది ఏంటంటే దాదాపు విస్తీర్ణం ఒక 4 ఎకరాలు ఉంటుంది. 300 నుంచి 350 కుటుంబాలు 30-35 ఏళ్ళ నుంచి నివసిస్తున్నారు ఇక్కడ. అంటే దాదాపు టీడీపీ ఆ ప్రభుత్వం ఉన్నదనే అంచనా. మరి ఎన్టీ రామారావు అప్పటి నుంచి ఉన్నారు. మరి అప్పటి నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? వీళ్ళకి ఎవరో కోర్టు ఆర్డర్ వచ్చింది అనేది వీళ్ళు చెప్తున్నారంట. ఇది మా ప్లేస్, కాల్ చేయండి, ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఇంకా చాలదా, సంపాదించుకున్నారు కదా, చాలదా అనేది వాళ్ళు అన్నారంట, వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక ఈ అంశానికి సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిండు ఉదయం. మీరు ఇక్కడ పోరాటం చేయండి, నిలబడండి అని చెప్పిండు. ఆయన అండగా నిలబడతామని కూడా చెప్పిండంట. మరి ఎంతవరకు అది సాధ్యమవుతుందో తెలియదు. ఇది వీళ్ళు కేసు ఉండను ఒక నిమిషం, వీళ్ళు కేసు ఏదో వీళ్ళ మీద దాడి జరిగితే కేసు పెట్టడానికి కూడా తీసుకోలేదని బాధితులు చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి, ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. గత ప్రభుత్వాల నుంచి రాని ఇబ్బంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిందని వీళ్ళు కూడా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మరి స్థానిక ఎమ్మెల్యే అయితే పోరాడమని చెప్పినాడు. మనకి ఇక్కడ ఖాళీ చేసేందుకు ఏమైనా గుడిసెలు ఉన్నాయా, బండ్లు ఎట్లున్నాయి చూడండి మీరు. లోకల్ లేడీస్ ఉంటే మీరు అడిగితే మీకు తెలుస్తుంది మొత్తము ఇష్యూ అంతా ఎట్లా చేస్తున్నారు చూడండి. మేము ఇక్కడ పక్కన ఉంటాము, వచ్చినాము ఇక్కడ మొత్తం అసలు బండ్లు చూడండి. మీరు కెమెరా చూపెడితే మీకు అర్థమవుతుంది. ఇంత బండ్లు, ఇంత చెత్త చెదారం వస్తే మేము ఇక్కడ లోకల్ వాళ్ళం అందరం కలిసి ఇక్కడ బిల్డర్ వాళ్ళు వీళ్ళు క్లీన్ చేస్తున్నారని మేము సహకరిస్తుంటే వీళ్ళు వచ్చేసి బండ్లు పెట్టడానికి మాకు జాగలేదు, ఇల్లు మాకు అక్కడ గుడిసెలు కావాలి, ఇక్కడ బండ్లు కావాలని అంటున్నారు. పద్ధత ఇది? ఇక్కడ గుడి ఉంది, పంతులు ఉన్నారు, చూడండి ఎంత చెత్త చెదారం ఎంతగానో వేస్తున్నారు. ఇక్కడ చూడండి చెత్త, గుడి ఉండే చోటేనా ఇది?
ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు అంటే మేము 30-35 ఏళ్ళు ఇక్కడనే నివసిస్తున్నాం. ఉన్నారండి 30-35 నుంచి ఉన్నారు వాళ్ళు. ఉండమనండి, మేమేం అంటలేం కదా ఇక్కడ. కానీ ఇక్కడ సరే అక్కడ ఉండి ఇక్కడ పార్కింగ్ పెట్టుకుంటా అంటే ఏమన్నట్టు ఇది? అవునా కాదా? సింపుల్ లాజిక్ మీరు ఆలోచించండి. ఓకే, అంటే వాళ్ళు ఏమంటారు అంటే పూర్తిగా గుడిసెలు కూడా తీసేయండి అని చెప్తారు వాళ్ళు. అవునండి. వాళ్ళ వర్షన్ అది. ఇప్పుడు గుడిసెల దగ్గర మేము పోతలేము, అక్కడ గుడిసెలు ఉన్నాయి, అక్కడ ఎవరు పోతలేరు, ఇక్కడ ఎవరు పోతారు. ఈ బండ్లు తీయమని చెప్పినా ఉన్న ఫెన్సింగ్ వాళ్ళు వేసుకుంటుంటే పాపం వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ బస్తీలో ఇక్కడ ఉన్నాము. అంటే ఇప్పుడు వీళ్ళు పార్కింగ్ పెట్టారు కదా, ఈ ల్యాండ్కి సంబంధించి ఎవరిది ఇది? ఇది ల్యాండ్ వచ్చేసి బొడ్డు పెంటమ్మ వాళ్ళదండి. బొడ్డు పెంటమ్మ వాళ్ళది. వాళ్ళు లోకల్గా వీళ్ళు చాలా రోజుల నుంచి ఉన్నారు. ల్యాండ్లో డిస్ప్యూట్స్ ఉండే, క్లియర్ అయినాయి. వీళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్స్ వచ్చినాయి, ఇంజెక్షన్స్ వచ్చినాయి, అన్నీ ఉన్నాయి. పోలీస్కి వీళ్ళకి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఆ పార్టీకి ఉంటే ఈ పార్టీకి అరెస్ట్లు అవుతుండే కదా సింపుల్గా. కానీ వీళ్ళ దౌర్జన్యం ఏంటంటే ఇక్కడ వీళ్ళ బండ్లు ఉండాలి, అక్కడ వాళ్ళు ఉండాలి. కానీ చెత్త తీయమంటే చెత్త తీయరు. ఇంతమంది లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అక్కడ చూపెట్టారు, మీకు వెనకాల సైడ్ చూపెడితే మీకు అర్థమవుతుంది. బండ్ల మీద కూర్చొని ఎట్లా గింజాయి తాగుకుంటా రాత్రిపూట తిరుగుకుంటా లేడీస్ని హరాస్ చేస్తున్నారు ఇక్కడ. కావాలంటే బస్తీ ఆడవాళ్ళని పిలుస్తా, బులావ్జీ ఓ కాలనీ వాళ్ళకు బులా. మీరు ఒక 2 నిమిషాలు ఆగండి, ఎంతమంది లేడీస్ వస్తారు చూడండి, మా గురించి చెప్తా నేను, పిలిపిస్తే ఇప్పుడే. ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ వీళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అది ఇది అని అంటున్నారు కానీ పొద్దుటికెళ్ళి. మరి ఇప్పుడు బస్తీ వాళ్ళు ముఖ్యమా లేకపోతే గుడిసెల వాళ్ళు ముఖ్యమా? గుడిసెలలో ఉన్నోళ్ళేమో కర్నూలు, రాయచూరు, అనంతపురంలో ఉండి ఇక్కడ ఉన్నోళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళు 40-50-100 సంవత్సరాల చరిత్ర ఉన్నోళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు కూడా ఏమంటారు అంటే మేము 30-35 ఏళ్ళు ఇక్కడనే నివసిస్తున్నాం, ఓటర్ ఐడి ఆధార్ కార్డు అన్ని ఇక్కడనేనో, మేము కూడా ఓటు వేస్తున్నాం కదా ఇక్కడ, మేము ఇప్పుడు పోవాలంటే ఎట్లా అని వాళ్ళు అంటున్నారు. అది ప్రైవేట్ వాళ్ళది ఉంటుందా, గవర్నమెంట్ది ఉంటుందా బాధ్యత చేసేది వాళ్ళకు? ఒక గవర్నమెంట్ జాగా ఉంటే వాళ్ళని పెట్టుకోమనండి, ప్రాబ్లం లేదా? అసైన్ భూములు ఇవ్వట్లేదా? 2 BHK భూములు ఇవ్వట్లేదా? అది ఎమ్మెల్యే కార్పొరేటర్లకు ఉంటుంది. ఆమె కార్పొరేటర్ అంట, వచ్చి అమీర్పేట్ కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ అది కూడా. ఆమె వచ్చి ఇక్కడ పొద్దున వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం. సరే న్యాయస్థానాలు ఉన్నాయి, మేము కొట్లాడతాం, దానికేముంది? న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు పోతారు, మేము పోతాము. ఇప్పుడు లేడీస్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు పొద్దున్న నుంచి లేరుగా లేడీస్ పిల్లలు అంతా స్కూల్లో కాలేజీలోకి పోతారు. ఇప్పుడు వచ్చినారు అంతా. ఇప్పుడు వస్తే మేము చెప్పినాం వాళ్ళకి ఇట్లా అయింది పొద్దున్న నుంచి అని చెప్పి. ఇప్పుడు వస్తారు, మీరు చూడండి ఎంతమంది గ్యాదర్ అవుతారో. వచ్చినాక మీరు తెలుస్తుంది మీకు. మీరు ఒకసారి చెత్త చెదారం ఇవన్నీ చూడండి, వీళ్ళ దౌర్జన్యం చూడండి ఎట్లుంటుందో. అంటే ప్రధాన డిమాండ్ ఏంటంటే మీరు ఇవన్నీ తీసేయాలనేది. అంతేనా? అంతే. ఇప్పటికీ చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, మున్సిపల్ ఇచ్చినాం, అక్కడ ఇచ్చినాం. కానీ ఆ మున్సిపాలిటీ బండ్లు ఉండేసరికి మున్సిపల్ వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అమ్మ మీరు స్థానికురాలా ఇక్కడ? అవునండి. ఏంటమ్మా ప్రాబ్లం, ఇష్యూ? అసలు చెత్త మొత్తం ఉందండి, చాలా ప్రాబ్లం అవుతుంది. కుక్కలు చచ్చిపోతున్నాయి, అట్లనే పెడుతున్నారు, అవి మొత్తం ఖరాబ్ అయ్యేదాకా. మేమేమైనా చెప్పడానికి పోతే రాయిలు తీసుకొని కొడుతున్నారు. బాటిల్ ఏమంటారు అంటే మీరే కొట్టినరా అనేది వాళ్ళు అంటున్నారు. మేము అసలు రాళ్ళు చెప్పులని అంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నామండి? వాళ్ళే మమ్మల్ని కొట్టడానికి వస్తారు, బెదిరిస్తుర్రు. మా ఆడపిల్లలకి ఏమో పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, రూమ్లు అన్నీ ఖాళీ ఉన్నాయి, రెంటర్స్ ఎవరు వస్తలేరు. ఇదంతా చెత్త గలీజ్గా ఉందంతా, దానివల్ల ప్రాబ్లం అవుతుందండి. చెప్తే కూడా వాళ్ళు వింటలేరు. మీరు సరే కుక్కలు ఏమైనా ఉంటే బయట చూసుకోండి, కానీ మాకు ఇదంతా అవసరమా అండి? మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దీనివల్ల. వాళ్ళు ఏమంటారు అంటే ఇన్నేళ్ల నుంచి రాని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? చాలా సార్లు మేము కంప్లైంట్ చేసాము, కవిత గారు వచ్చారు, మేయర్ గారు వచ్చారు, చాలా మంది వచ్చి దీన్ని పరిశీలించారు, కానీ ఎవ్వరేం రెస్పాన్స్ అవుతలేరండి. అసలు ఇప్పుడు మిగిలింది ఒక్కటే, మేము ఇక్కడ చావాలి. ఈ రోగాలకైతే ఇంట్లో సంపాదించేదేమో కానీ హాస్పిటల్లో పెట్టుకోవడమే ఎక్కువ అయిపోతుంది మాకు అమౌంట్. సంపాదించేది ఏడబోతుంది ఏం అర్థమైతలే. వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటలేరు, ఏమనంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. ఈ పార్కింగ్ చేసుకున్నారు కదమ్మా, ఈ ల్యాండ్కు సంబంధించి ఎప్పటి నుంచి వాళ్ళకి అనుమతి ఇచ్చిండ్రు? అంటే చేసుకోండి అని. పార్కింగ్ ఏం లేదు, మా వెహికల్స్ ఉండే ఫస్ట్ ఇక్కడ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కార్ అద్దాలు వలగొడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు కూడా ఇందాక డిసిఎంస్ అవి ఉన్నాయి కదా, దానికి కూడా అట్లనే చేసి న్యూసెన్స్ వాళ్ళే చేస్తున్నారు, వచ్చి పోలీస్ కంప్లైంట్ వాళ్ళే చేస్తున్నారు. మీరేం చెప్తారమ్మా? సేమ్ సార్, అదే పొజిషన్ మాది కూడా. ఏమి ఇబ్బందులు అవుతున్నాయి మాకు? దీని వల్లనే మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అందరికి వైరస్ రావడం, ప్రతి ఒక్కసారి హాస్పిటల్ పోవడం, వర్షాలు పడితే చాలా ఇబ్బంది పడుతున్నాము. తర్వాత మా పిల్లలకి ఎప్పటికెప్పుడు జ్వరాలు, రోగాలు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇట్లా ఉంటే ఎట్లా రాకుండా ఉంటాయి సార్? వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఇట్లా మమ్మల్ని పంపిస్తే ఖాళీ చేయమంటే మేము ఎక్కడ పోయి బతకాలి, మా పిల్లల స్కూళ్ళని ఇక్కడనే ఉన్నాయి, మేము ఎట్లా రోడ్డు పాలు కావాలని అంటున్నారు వాళ్ళు. కాదు సార్, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చారు కదా, అక్కడ ఉండాలి సార్. గవర్నమెంట్ ఇచ్చిన దగ్గర వాళ్ళు ఉండాలి, కానీ ఇక్కడ మేము మెస్ల దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది సార్? చూడండి, అట్లా మీరు కూడా చూడండి. ఎట్లా అటు సైడ్ ఇచ్చిందే
ఎటు సైడ్ ఇచ్చారో కూడా మాకు తెలియదు సార్. వాళ్ళకైతే మాత్రం ప్లేసెస్ ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఉండాలి. ఇక్కడ వచ్చి ఇప్పుడు జనాల మధ్యలో ఇట్లా పెడితే అందరికి ఎట్లా ఉంటుంది సార్? వైరస్లు రావా? మేము సంపాదించిందంతా కూడా ఇట్లానే హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నాం, మరి ఏం చేయాలి మరి? వాళ్ళ వర్షన్ ఏంటంటే మమ్మల్ని మీద దాడి చేసిండ్రు రాళ్ళు చెప్పులతోటి. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, చూడండి మీరు, వీడియోస్ ఉన్నాయి, మీకు ఇస్తాం చూడండి. మమ్మల్ని పొద్దున రాళ్ళు తీసుకొని కొట్టారు, మమ్మల్ని జుట్లు పట్టుకొని లాగేసి కొట్టడాలు, బీర్ బాటిల్స్ ఎత్తి కొట్టడాలు. పొద్దున వాళ్ళే మా మీద దాడి చేశారు. మా వాళ్ళు చాలా మంది గాయాలైనాయి కూడా, మాకు రేకులు కోసుకోవడము అవి ఇవి. అవును సార్, అవును. ఏం చెప్తాము మీరేం చెప్తారు? సరే, మేము మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్తున్నాము. వెళ్తుంటే ఏమైంది, ఇక్కడ ఇష్యూ ఏమైందో మాకు ఐడియా లేదు. నేను మా పిల్లలను తీసుకుని వెళ్తున్నాను. అయితే ఇక్కడ దాడి జరిగింది కదా, ఇంకో మా పిల్లలు కూడా ఉన్నారు, నాతో పాటుగా అందరు ఉన్నారు. ఇక్కడ నుంచి మొత్తం వీళ్ళకి మొత్తం బయట దాకా తీసుకొచ్చి కొట్టడం కానీ, రాళ్ళు ఎత్తడం కానీ, అవి కర్రలు బాతుకొని వాళ్ళు. నేను రోడ్డు మీద నుంచి వెళ్తుంటా ఉంటే ఇప్పుడు ఇందాక నేను వచ్చిన, మళ్ళీ మీడియాలో వాళ్ళు వస్తే నన్ను పిలవండి అమ్మా, నేను మాట్లాడతా వాళ్ళతోటి. వీళ్ళు ఇలా ఎందుకు ఇక్కడ ఉండి కూడా అన్ని దోమలు కానీ అవన్నీ అన్ని ప్రాబ్లమ్స్ అవుతుంది. వీళ్ళకి ఏం లేదు, ఏమైనా ఉంటే మేము ఇక్కడ 30 years నుంచి ఉంటున్నాము, 40 years నుంచి ఉంటున్నాము అలా అని చెప్తున్నారు. అంటే మేమే ఉండి అంటే వాళ్ళకేమో మాకెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాం, మా మీద ఎందుకు దాడి చేస్తారు అని అంటే, మీరు కూడా ఇక్కడ వచ్చిర్రు కదా మా మీద దాడి చేయని, అట్లాంటిది దాంట్లో నేను ఇష్యూ కాలేదు, నాకు తెలియదు, మా మీద ఎందుకు వస్తారని నేను చెప్తే 2-3 మగవాళ్ళు వచ్చిర్రు కొట్టడానికి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు. మా పిల్లల్ని తీసుకుని నేను స్కూల్కి దింపడానికి వెళ్ళిన, అయితే ఊకే నా మీదకి వచ్చిర్రు. వస్తేనే నేను చెప్తే అక్కడ నుంచి వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ వీళ్ళు నేను చెప్పిన, మళ్ళీ వచ్చి చెప్పిన, ఆ మేడంకి చెప్పిన, ఇక్కడ ఎవరు ఉంటారో నన్ను పిలవండి, మీడియా వాళ్ళు వచ్చినప్పుడు నేను మాట్లాడతా. వీళ్ళతోటి మేము పక్క కాలనీలో ఉంటాం కదా, అందుకనే దోమలు కానీ అవన్నీ కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి నన్ను పిలవమని చెప్తే వీళ్ళకు చెప్తే నాకు పిలిచారు. ఇక్కడ వాళ్ళు ఎవరు ఇంత ప్లేస్లా వాళ్ళు అట్లా బండ్లు పెట్టడం కరెక్టా? మేము పని చేసుకుంటున్నాం, మేము ఇక్కడే ఉన్నాం, మా పిల్లలు పుట్టి పెద్దగారంటే మేము పెద్దగా అయ్యారు, మేము పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చినాం. ఏ పిల్లలు పుట్టిండ్రు వాళ్ళకు ఇక్కడ? ఎవరిది వాళ్ళు? అసలు పెట్టడం కరెక్టా ఇది ఇక్కడ? ఆ బండ్లల్లో అంతా కుక్కలు ఏంది పిల్లులు అన్నీ సావడము, రాత్రిపూట గంజాయి తాగడము, రాత్రిపూట అన్ని న్యూసెన్స్ ఇక్కడ. ఎవరు పట్టించుకోరు, వారం పట్టించుకుంటారు, ఆడికంచి కథం. అప్పుడు పెట్టకపోతుండే. అసలు ఎవరండి వాళ్ళు? ఎక్కడికి నుంచి వచ్చిండ్రు బతకనికి ఇక్కడ? ఎవరిది వాళ్ళకి తెలుసా? ఈ జాగా ఎవరిదని వాళ్ళకి తెలుసా? ఈ జాగా మీద వాళ్ళది ఏం హక్కు? కర్నూలు కార్డులు ఉన్నాయి, మాకు ఐడెంటిటీ కార్డు ఉంది, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటారు. ఎక్కడికి నుంచి వచ్చింది? అక్కడే ఉన్నాయి అవన్నీ. వాళ్ళకి సొంత ఇండ్లు ఉన్నాయి ఇక్కడ, మీరు చూడండి వెళ్ళి, ఇప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. లేదు, ఎట్లా బతుకుతున్నారు? ఇవన్నీ చెత్త బండ్లు ఎవరి? మా దగ్గర లేవు అన్ని డబ్బులు, మా దగ్గర లేవు అన్ని డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక్కొక్కరు ఇళ్ళ మీరు వెళ్ళి చూడండి, 10 కుక్కలని జాతారు, మాకులో కుక్కలు అన్ని జాతున్నారు వాళ్ళు. అసలు ఎందుకున్నారు ఇక్కడ? ఎవరు వాళ్ళు? ఎక్కడికి నుంచి వచ్చిండ్రు వాళ్ళు? మీరు అడగరా? మీరు ఎవరు? మేము మస్తు అడిగినాము, అడిగి ఊకున్నాము. అప్పుడు ఇన్ని బండ్లు పెట్టకపోతే ఆయన ఎవరు శ్రీనివాస ఆయన వచ్చి చెప్పినప్పటి నుంచి వాళ్ళకి అంత ఇదైపోయింది వాళ్ళకు. అక్కడే పోయాడు, ఇక్కడ రావాలి కదా, మా బస్సులలో అడగల కదా, మా బస్సులకు దమ్ము లేకనా, మా బస్సులో అడగలేకనా, మా బస్సులో అడగలేక మా పిల్లలందరూ క్రికెట్ ఆడుతుండే ఇక్కడ. అదంతా పోయింది. ఇక మా పిల్లలు మానేసిన వాళ్ళే ఇక్కడ అయ్యిండ్రు. అసలు ఎవరండి కర్నూలు? ఇక్కడ రావడం ఏంటిది? బిల్డింగ్లు కట్టుకున్నాం, ఒక్కొక్క పిల్లలకు సంబంధాలు వస్తలో మాకు. డంప్ ఏరియా కానంటారు, మేము క్యాబ్ బుక్ చేసుకుంటే ఏది వస్తలేదు, మేము నడవాలంటే భయం. ఇక్కడికి వాళ్ళు ఎక్కడికి వచ్చి ఎందుకు కాల్ చేయరు? వాళ్ళకి ఏముంది ఇక్కడ హక్కు? రైట్స్ ఏమున్నాయి వాళ్ళకి ఇక్కడ? చెప్పండి మీరు. ఎవరు ఇక్కడ? పెద్ద కోయిగుంత బావి ఉండే, అక్కడ కింద బావి ఉండే, పెద్ద బావి ఉండే ఇక్కడ. మేము పుట్టినాం, మా పిల్లలు, మేము ఇక్కడ ఉన్నది. ఎవరి వాళ్ళకి తెలుసా? ఇవన్నీ అడగండి, మేము వస్తాం, మేము మాట్లాడతాం. దాసారం బస్ అంటే ఏం దాసారం బస్ ఇది? వాళ్ళు ఎక్కడికి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు దాసారం బస్తీ వాసులకి కబ్జాదారులు ఎలగొడుతున్నారంట. వాళ్ళు దాసారం బస్తీ వాసులు అంట. మరి మేము తప్పుడు ఇన్ఫర్మేషన్ తప్పు కదా అది. దాసారం బస్తీ వాసులని కబ్జాదారులు ఎలగొడుతున్నారంట. దాసారం బస్తీ వాసులని కబ్జాదారులు ఎలగొడుతున్నారంట. దాసారం బస్తీ వాసుల మేము, వాళ్ళు గుడిసెలు వాళ్ళని దాసారం బస్తీ అని పెట్టేసి, మరి మేము ఎవరని చెప్పండి? మరి అట్లుంటదా? అరే ఎన్ని రోజులని మేము తలసాని శ్రీనివాస యాదవ్ దగ్గరికి వెళ్ళాము ఈ ఇష్యూ కోసం 3 years కిందలా. తను ఏం చెప్పారు? ఇవన్నీ తీపిచ్చేసేది, మీ గుడిసెలు ఉండండి తనే చెప్పారు. సార్ వచ్చాడు, ఇక్కడ చెప్పారు, అంత అయిపోయింది.
ఒక 1 వీక్ 10 డేస్ మంచిగా ఉంటుంది, తర్వాత సేమ్ ప్రాబ్లము. ఇంకొకటి ఏంటంటే అది పెట్టడం వల్ల నైట్ పూట ఇష్యూస్ జరుగుతున్నాయి అన్ని. ఒక అబ్బాయిని బాపు నగర్ నుంచి తరుణ్ అనే అబ్బాయిని మర్డర్ చేశారు. లేడీస్ నడుస్తుంటే ఆ బండ్లు ఉంటాయి కదా, లాక్కొని వెళ్ళిపోతారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అప్పుడు మీరు అందరు ఉంటారు, ఎవరన్నా ఎవరు ఉండరు. ఎంత సమరం పైన చూస్తాం, దొంగల్లాగా మేము దాచుకోవాలి. మా పిల్లలు సాఫ్ట్వేర్ మళ్ళీ ఇంకొకటి ఒక్క సంబంధాలు రావట్లేదండి, సంబంధాలు రావట్లేదు అమ్మాయిలకి. తర్వాత బయట నుంచి ఇండ్లు కాల్ చేసి బయట వెళ్ళి రెంట్కుండి పెళ్లిళ్ళు చేస్తున్నాం, తీసుకొని ఇన్ని కాల్ చేసేస్తున్నారు. అడగనీకి పోతే రాడ్స్ తీసుకొని కొట్టనీకి వస్తారు. ఇట్లా అట్లనే చెప్తారు. మరి ఎవరు చెప్తారు? ఒక్క మాట అండి, మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్ లో, మావన్నీ చూడండి, వాళ్ళు ఉండేది రాయలసీమ. మీరు డిసైడ్ చేయండి ఎవరికి ఎవరు కొడతారు. అది మీ పైన చెప్తున్నాం, మీరు అంతే. ఇంకా అసలు మీరు రాయడం కూడా గలత్ వాళ్ళది. కానీ టీవీ వాళ్ళు అట్లా రాయడం తప్పుగా. దాసారం బస్తీ వాసులని కబ్జాదారులు ఎలగొడుతున్నారంట. దాసారం బస్తీ వాళ్ళ మేము, మమ్మల్ని ఎక్కడ ఎలగొడుతున్నారు వాళ్ళు? ఎవరిదన్నా కానీ మాకు అనవసరం అండి, మాకు ఇది నీట్గా ఉండాలి. ఎవరిదన్నా కానీ మాకు అనవసరం, అది ఎవరిదన్నా అయిపోయి. వాళ్ళే గుడ్సలు వేసుకుంటారా వేరే వాళ్ళ? ఇప్పుడు కబ్జా చేసుకుంటా అంటున్నారు, వాళ్ళు నీట్గా పెడతామంటున్నారు. మాకు కావాల్సింది వాదే, మేము వాళ్ళకే సపోర్ట్ ఇస్తాం. మరి వాళ్ళు నీట్గా పెడతా అంటున్నారు, సో మేము వాళ్ళకే సపోర్ట్ ఇస్తాము. వాళ్ళు ఎప్పుడు చెప్పినా వినరు, ఎవ్వరు మాకు హెల్ప్ చేయరు. అసలు నీట్గా పెడతా అంటున్నారు. మా బస్సుల పిల్లలు రాకనా, మా బస్సుల పిల్లలు కూడా అందరూ లేడీస్ కూడా వస్తారు. ఇక చెప్తారండి, మా తప్పు. మేము కూడా వెళ్ళినామండి, మాకు కూడా చెప్పేస్తాను, కానీ మాకు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే వాళ్ళకేం చెప్పారు, మీరు నీట్గా పెట్టుకోండి అమ్మా. ఇక ఏం చెప్తాము, ఎలక్షన్స్ ఉంటాయి, అవి ఇక ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే ఏం చెప్పలేము. కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మా పెద్దలు కూడా 56 ఇప్పుడు మా పెద్దలు అత్తమామ మా మామ వాళ్ళు కూడా 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు పోయిన తర్వాత మాదే కదా, మా తర్వాత ఇప్పుడు మా పిల్లలకి ఏమన్నా చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు గుడిసెలు వేసుకుని మేము రాత్రి గుడిసెలు వేస్తే ఎవరు ఏం చేస్తారు మమ్మల్ని? మేము కూడా వేసుకుంటాం, మాకు కూడా హక్కు ఉంది, మా ఏరియా కాబట్టి. ఇది దాసారం బస్తీ మా ఏరియా, కానీ ఇది అందే వాళ్ళ గుడిసెలను బట్టి మమ్మల్ని వాళ్ళని ఒక దగ్గర చేయదు. మేము 50 సంవత్సరాల మేము ఇస్తాం. 32 ఇయర్స్ నుంచి ఉంటున్నామని చెప్పారు కదండి. మోర్ దెన్ 32 ఇయర్స్ కన్నా మేము సఫర్ అవుతున్నాం. మా ఫాదర్ సఫర్ అయ్యారు, మేము సఫర్ అవుతున్నాము. వీళ్ళు ఇలాగే చేస్తే మా జనరేషన్ తర్వాత మా పిల్లలు కూడా ఇదే సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు 32 ఇయర్స్ ఉంటారని చెప్తున్నారు. దే ఆర్ నాట్ ఏ హైదరాబాదీ తెలంగాణ ఓటర్స్, వాళ్ళు హైదరాబాద్ ఓటర్స్ కానే కాదు. దే ఆర్ ఫ్రమ్ కర్నూల్ చుంటున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అమాయకం అనే ఒక విక్టమ్ కార్డ్ని యూజ్ చేస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ ఏ అమాయకులు. ఎందుకంటే ఇక్కడ పుల్లయ్య అనే అతను 150 crores స్కాన్ చేశారు. ఆ 154 crores మొత్తం వీళ్ళే డబ్బులు అవి, కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు మా దాసరం బస్తీలో లెక్క పెడితే ఎవరైతే యూత్ కమాండ్స్, ఎవరైతే యూత్ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు అది శాలరీ అర్న్ అవుతారో దానికన్నా ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఎవరైనా ఫ్యూచర్లో మా పిల్లలైనా సరే మంచి లొకాలిటీలో ఉండాలని అనుకుంటాం మేము. మా మంచి ఉన్న లొకాలిటీని మొత్తం ఖరాబ్ చేస్తారు వీళ్ళు. ఎవరు ఖరాబ్ చేస్తారు? వీళ్ళు చేస్తారు. వీళ్ళ వల్ల ఇంట్లో పిల్లలకి రోగాలు వస్తాయి, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవ్వరికి రారు, మేము ఫంక్షన్స్ చేసుకోలేము. మా అక్క వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ చేయాలంటే కూడా మ్యారేజ్ చేయలేము. ఇంకోటి మా బాబాయ్ అవుతారు ఎదురుగానే 2 months సఫర్ అయ్యి చనిపోయారు. ఎక్కడో కాదు, ఈఎస్ఐ దగ్గర ఈఎస్ఐలో చనిపోయారు. అంత విక్టమ్ అని వాళ్ళని మీరు సేవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు విక్టమ్ కాదు, సఫర్ అవుతుంది మేము, సఫరర్స్ మేము. వాళ్ళు బాగానే ఉంటున్నారు. వాళ్ళు ఏమనంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు మీరు అంటున్నారు కొట్టనికి వచ్చారని చెప్పి. కొట్టనికి వచ్చారని కాదు, ఇప్పుడు చెప్తే ఇప్పుడు కాటన్ సెర్చ్ అయ్యిందండి. ఒక 8 years బ్యాక్ కాటన్ సెర్చ్ అయింది. కర్నూలులో క్రైమ్ చేసేది వచ్చేసి దగ్గర 10 members ఉన్నారు. అందులో ఆ గుర్తు 10 members ఉన్నారు. ఇప్పుడు మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరము మేము జాబ్స్కి వెళ్తాము. ఇప్పుడు మేము ఇది చూసుకోవాలా, అది చూసుకోవాలా? ఎవరైనా సరే మంచి లొకాలిటీ ఉంటారండి, కానీ ఈ లొకాలిటీలో ఉండడం ఏంది? బిల్డర్ ఎవరిది కాదండి. దిస్ ఇస్ నాట్ ఏ గవర్నమెంట్ ల్యాండ్ అండి, దిస్ ఏ ప్రైవేట్ ల్యాండ్. వాళ్ళు గెలిచారు. యాజ్ ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం మీకు తెలుసు, మీరు రిపోర్టర్స్ కాబట్టి. ఇది టెనెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ టెనెంట్. వాళ్ళకి ఓనర్షిప్ రైట్స్ రావు. కానీ వీళ్ళు ఇంత బల్మిటిక్ చేసి, ఇంత ఫోర్సబుల్గా చేసి, వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి, చనిపోతామని బ్లాక్మెయిల్ చేసి ఉండడం కరెక్ట్ కాదు. ఇక్కడ నైట్ అయితే రండి, మీరు నైట్ అయితే రండి. ఎక్కడెక్కడ నుంచో కార్లు వస్తాయి, అమ్మాయిలను తెచ్చుకుంటారు.
మళ్ళీ డ్రగ్స్ ఉన్నారు, డ్రగ్స్ తీసుకున్న అతని దగ్గరికి మనం వెళ్ళాము. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కాబట్టి, గొడవ అవుతుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మేము సైలెంట్గా మా అంతలో మేమే పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, చనిపోయిన వెళ్ళేది కూడా మేము ఇక్కడనే. అంటే మేము సఫరర్స్ ఆల్వేస్ చెప్తున్నా, అదే మేము సఫరర్సే మేము ఇక్కడ. వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఇక్కడ నుంచి అండి పార్కింగ్ అసలు వాళ్ళు లేదు. ఇంకోటి ఇక్కడ వాళ్ళ ఏంది మొన్న అయిన ఇష్యూ అప్పటి నుంచి 10-20 ఉంటుండే, లేదంటే 50 ఉంటుండే ఇక్కడ. ఏంది ఇక్కడ ల్యాండ్ ఇష్యూ అయినప్పటి నుంచి 50 ఉంటుండే ఇక్కడ. కానీ తర్వాత వాళ్ళ బలగం పెంచుకొని అని చెప్పి హైదరాబాద్ ఉన్నారు, అక్కడ అన్ని బండ్లన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇంకా నైట్ అవుతే అదే అండి, ఇక్కడ గంజాయి తాగడము, మందు తాగడము, అందరికి బెదిరియడము, ఇవే అవుతున్నాయండి. ఎవ్వరు లేదండి, అంత ఫాల్స్ అది. వాళ్ళు ఇంకోటి దాసరం బస్తీ అని దాసరం బస్తీ అని చెప్పి పోర్ట్రేట్ చేస్తారు. వాళ్ళు దాసరం బస్తీ వాళ్ళు కాదే కాదండి. లేదండి, లేదు. దాసరం బస్తీ వాసులు కానే కాదు వాళ్ళు. మేము సఫర్ అవుతున్నాం. మేము ఒక్కటే కదా, దాసరం బస్తీ, శ్రీ టైప్ అందరు సఫర్ అవుతున్నారు ఇక్కడ. అందరు సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి, రెసిడెన్స్ ప్లేస్ ఉన్న ఏరియాలో ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ లాగా ఉండొచ్చా ఎక్కడైనా? ఇంకోటి ఫుల్ అవుతాయి అవన్నీ. ఇప్పుడు మీరు ఉండి చూడండి, ఒక 1 అవర్ ఉండి చూడండి, మొత్తం ఫిల్ చేసి వచ్చి పెడతారు. కుక్కలు, పిల్లులు అన్నండి, ఏ చెప్పనికి ఏముండదు ఇక. మా బాధ ఇదండి. బౌన్సర్లు అని చెప్పేసి రాలేమండి. లేడీస్ బయటికి రావాలంటే భయము, తాగుతారు, ఇక్కడే టాయిలెట్లు వస్తారు. కుక్కలు, ఫుల్ కుక్కలు అంతే. మళ్ళీ బండ్లు సాటిని ఎంతమంది తాగుతారండి, మరి గలీజ్గా. మేము బయటికి రావడానికే ఉండదు. వస్తారు, వెళ్ళిపోతారండి పోలీసులు. ఎప్పుడు ఉండరు కదా. చెప్తాం కదా, వాళ్ళు సౌండ్ వచ్చారంటే బండ్లు వెళ్ళిపోతారు, వాళ్ళు మళ్ళీ వస్తారు. అవును, ఇక్కడికి వచ్చాడు తలసాని వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడాము. ఏదో ఒకటి చేస్తామమ్మా, ఇట్లా ఏమి ఉండదు. వాళ్ళు వచ్చినప్పుడు నీట్గా చేస్తారు, మళ్ళీ ఎప్పుడులాగా పెడతారు ఇక్కడ. అవునండి, ఈ బిల్డింగ్ మాయే. మేమే ఉండలేకపోతున్నాం. మరి జెంట్స్ టాయిలెట్లు, ఈ ఆంటీని అడుగు, 30 సంవత్సరాలు మించింది ఆంటీది కూడా. ఆ బిల్డింగ్ అది అక్కడండి, అక్కడే. మరి వాళ్ళందరూ ఏం చేశారండి అప్పుడు నైట్? చంపేస్తున్నారు కదా. అవును, సాయంత్రం అయితే ఉండలేము, బయటికి రాలేము. ఇదిగో వీళ్ళు పిల్లలు స్కూల్కి పోతారు, కుక్కలు ఏముంటాయో తెలుసు అసలు. అన్ని తెలుసు అండి వాళ్ళది ఏముంది. ఆడపిల్లలు ఉన్నారనుకోండి, బయటకు వెళ్ళాలంటే మళ్ళీ వాళ్ళు రావాలంటే భయం. వాళ్ళని చడాయించడం, ఏడిపించడం. ఆడపిల్లలు అయితే అసలు బయటకు వెళ్ళలేకపోతున్నారు. అసలు బయటకు వెళ్ళలేకపోతున్నారు. మేము వెళ్ళాలంటే భయం అవుతుంది బయటకు వెళ్ళాలంటే. అసలు వాళ్ళు గెలిచే పట్టుకనే కదండి ఇవన్నీ వేశారు. వాళ్ళు వెళ్ళిపోవాలి, మొత్తం వెళ్ళిపోవాలి, అసలు ఉండద్దు. అసలు దాసారం బస్ అంటే ఏంటి? దాసారం బస్ అది. వాళ్ళు ఎట్లున్నారు, మేము ఎట్లున్నాము ఇక్కడ. వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు ఇంత ఫోర్స్ చేస్తారు. లేకుండా ఎందుకు చేస్తారండి? ఎందుకు చేస్తారు? ఏదో పోనీ అని వేసుకొని ఇచ్చిండ్రు అప్పట్లో. వాళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటారు. ఇన్ని రోజులు పోనీ ఏదో పేదోళ్ళు అనుకొని ఇచ్చేసిండ్రు. వాళ్ళు ఇన్ని రోజులు వదిలేసిండ్రు. వాళ్ళు ఏదో గెలిచారు ఉండొచ్చు, అందుకే వాళ్ళు ఖచ్చితంగా అంటున్నారు. అలాంటప్పుడు వెళ్ళిపోవాలి కదా, వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఉండడం ఈ చెత్త వల్ల ఇబ్బంది, గంజాయి అనేది రకరకాలుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ మధ్యలో హత్య కేసుకు సంబంధించి ఇక్కడనే జరిగింది అంటున్నారు. ఇక్కడ ఉన్నారు. ఏంటండి మీరు ఇక్కడ ఏంది పరిస్థితి? ఇక్కడ ఏం జరుగుతుంది? నేను పుట్టి పెరిగింది ఇక్కడే. మన ఇది గుడి దాసారం అన్నది ఇది 150 ఏళ్ళ చరిత్ర. ఎస్ఆర్ నగర్ సీ టైప్ లేదు, ఎల్ఐజీ లేదు, టీబీ హాస్పిటల్ కూడా తర్వాత కట్టారు. యాక్చువల్లీ మా నాన్నగారు చెప్పింది ఏంటంటే, నాన్నగారు 70 years. సో ఇక్కడ ఈ దాసరం బస్తీ అనేది
150 years చరిత్ర అండి గుడి, ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడంతా ఓపెన్ గ్రౌండ్, ఓపెన్ ఏరియా, పంట పొలాలు. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉండిందండి. గవర్నమెంట్ స్కూల్ రెండు ఆల్మోస్ట్ మా జనరేషన్ పైన 2 generations ఇక్కడ చదువుకున్న వాళ్ళండి. మొత్తం ఎస్ఆర్ నగర్, బల్కంపేట్, బాపు నగర్, సనత్ నగర్, మొత్తం అన్ని ఏరియాస్కి సెంట్రల్ అండి ఇది. మేము గుళ్ళో ఉన్నప్పుడు ఇక్కడ ఈఎస్ఐ కనబడేదండి. ఇదంతా ఏమి లేదు, చాలా పవిత్రమైన ఏరియా, చాలా మంచి ఏరియా అండి ఇది. మేము ఆల్మోస్ట్ 17 years, ఆల్మోస్ట్ 15-16 ఏళ్ళు అయింది. 15-16 ఏళ్ళు అయిందండి. ఇంతకుముందు ఇలా ఈ ఆటోలు కానీ, చెత్త కానీ, చెదారం కానీ, గుడిసెలు కానీ ఏం లేవు సార్ ఇక్కడ. ఒక 17-16 సంవత్సరాల నుంచి ఈ చెత్త ఏరడం ఏమో కానివ్వండి, చెత్త ఏరడం ఎందుకు, క్లీన్నెస్ గురించి అండి. ఆ చెత్త ఏరడం ఏమో కానివ్వండి, ఈ బండ్లు, ఈ చెత్త బిజినెస్, డంపింగ్ యార్డు, ఈ ఎలా తయారైందంటే చాలామంది ప్రతి ఇంట్లో పేషెంట్లు అండి ఇక్కడ. ఇది మెయిన్ ఏరియా, సనత్ నగర్, బల్కంపేట్, బీకేగూడ, ఈఎస్ఐ చుట్టుపక్కల మొత్తం కాలనీలో ఇది పెద్ద మిడిల్ ఏరియా అండి ఇది. ఇక్కడ ఆర్టీసీ బస్సు ఉండేది, బస్సు వెళ్ళేది. బస్సు నాకు తెలియదు అంటే అందరూ చెప్పేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మాకు కావాల్సింది ఏంటంటే, ఇది ఎలాగైనా అందరూ బాగుండాలండి. గాలి, స్వచ్ఛమైన గాలి కావాలి, వెలుతురు కావాలి. ఇది హ్యూమన్ రైట్స్ అండి, అందరూ బతకాలి. ఈ చెత్త వాసన వల్ల ప్రతి ఇంట్లో లంగ్స్ పేషెంట్స్, ప్రతి ఇంట్లో ఎలా ఉందంటే పరిస్థితి. ఇక్కడ స్వచ్ఛ భారత్ ఏమో కానివ్వండి, స్వచ్ఛ భారత్ అంటే చెత్త తీయాలి, వీళ్ళు తీసి ఎక్కడో వేయాలి. ఈ చెత్త డంపింగ్ ఏంటి, డంపింగ్ బిజినెస్లు ఏంటి, వాట్ ఈస్ దిస్ ఆల్ దిస్ డంపింగ్? మీరు చూడండి సార్, మీరు ఒకసారి లుక్ వేయండి, సార్ చెత్త సేకరణ మీరు చూడండి అక్కడ సార్. ఇంకోటండి, మా పిల్లలు కాలేజ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా సాయంత్రం 6 అయిందంటే ఇది ఒక బ్యాండ్ ఏరియా సార్. ఇంకెవరు రారు. ఆ గుడికి వచ్చే భక్తులు తగ్గిపోయారు, గుడికి రారు. ఇంకా ఆ పంతులు గారు దోమలే కొట్టుకోవాలి. ఇంకా చాలా అండి. ఎలా ఉందండి పరిస్థితి, సాయంత్రం 6 అయిందంటే చిన్నపిల్లల్ని సార్, ఆడ అమ్మాయి అర్ధరాత్రి 12కి వెళ్తే స్వాతంత్రం, ఇక్కడ సాయంత్రం 6 గంటలకు వెళ్తే స్వాతంత్రం సార్. 6 గంటలకు ఆడపిల్ల బయటికి వెళ్ళలేదు. కాలేజ్కి వెళ్ళాలని తల్లి ఉండాలి. ఈఎస్ఐలో పనిచేసే ఉన్నారు సార్ ఇక్కడ. సో ఇక్కడ ఎలా ఉందంటే కాస్త మాకు కావాల్సింది క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛంగా ఉండాలి. అంటే మేము ఎట్లా బతకాలి, ఇటు నుంచి పోయి ఎక్కడ పోవాలనేది సార్. అందరూ బతకాలి. దయచేసి మీరు బతకండి, అందరినీ బతకనియండి సార్. మీరు బతకడానికి ఒకరు చంపాల్సిన అవసరం లేదు కదా. ఒక్కరు మీరు బతకండి, హాయిగుండండి, వద్దనట్లేదు. కానీ ఇట్లా డంపింగ్ బిజినెస్లు, డంపింగ్ యార్డ్లు సార్. ఇంకా మీరు వినండి సార్, చెత్త వైర్లు, కరెంటు వైర్లు కాలుస్తారు సార్. మీరు ఇంకోటి చూడండి సార్, ఎస్ఆర్ సీటెప్ క్వార్టర్స్, మీరు ఆ లైన్కి వెళ్తే ఇంకా వాళ్ళు నార్త్ ఈస్ట్ ఈశాన్యం ఓపెన్ అంటారు సార్. ఈశాన్యం కిటికీలు డోర్లు పెడతారు, వాళ్ళు పని చేసుకున్నారు సార్. చాలామంది నమ్ముకొని పోతున్నారు. ఆ డోర్లు పని చేశారు సార్, వాళ్ళు పైకి వెళ్ళరు. ఆ బిల్డింగ్ పైన లాక్లు వేసుకున్నారు సార్, టెనెంట్స్ కానీ లాక్లు వేసుకుంటున్నారు సార్. వాళ్ళు ఏమంటారు అంటే బిల్డర్ ఇదంతా చేయిస్తున్నాడు సార్. ఇంకోటి చెప్పనా సార్, ఎవరి జాగాలో ఎవరు కబ్జా చేయలేదు. ఇది మన పూర్వకాలం కాదు సార్. ఇది ప్రభుత్వం సార్. ఒకటి ఇప్పుడు నీ ల్యాండ్లో మేము కట్టుకోవడం లేదు సార్, నా ల్యాండ్లో వేరే కట్టుకోవడం లేదు సార్. ప్రతిదీ లీగలైజ్ ఉంటుంది. ఒక్కటండి, వాళ్ళు ఎవరైతే ల్యాండ్ ఉన్నదో వాళ్ళు బాన్ అయ్యారు, గెలిచారు. ఈ ల్యాండ్ ని వాళ్ళు గెలిచారు, లీగల్ గా వాళ్ళు గెలిచారు. ఇన్ని ఇయర్స్ కూడా వాళ్ళు ఏదో 1 year 2 years నుంచే రావలేదు కాదు, ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. ఇప్పుడు గెలిచారు. ఇంకా వాళ్ళు బోర్డు కూడా పెట్టారు. మీ సర్వే నెంబర్తో చూసినా సరే వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ 32 years 35 years, మోర్ దెన్ 50 years నుంచి కొట్లాడుతున్నారు. వాళ్ళు గెలిచారు కాబట్టే ఇప్పుడు లీగల్ యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళకేం ఫోర్స్ ఎట్లా అంటే ఫోర్సబుల్ గా తీయట్లేదు. మేము గెలిచామండి, మీరు జరగండి ఇక్కడ నుంచి అంటే కూడా జరగట్లేదు వాళ్ళు. ఏంటి మీ ప్రధాన డిమాండ్, వాళ్ళు ఇక్కడ ఉండొద్దానే? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్, మా డిమాండ్ ఏంటంటే సార్, ఇక్కడ బళ్ళు మున్సిపల్ వెహికల్స్ ఇక్కడ వద్దు సార్. మున్సిపల్ వెహికల్స్ ఇక్కడ వద్దండి. చెత్త చెదారం సేకరణ ఎవరింట్లో చేసేసి బండ్లు ఇక్కడ డిస్పోజ్ చేసి, పార్కింగ్ కాదు సార్, మున్సిపల్ పార్కింగ్ కాదు ఇది. ఇక్కడ బండ్లు పెట్టకూడదు. అందరికీ ఫ్రీగా స్వచ్ఛమైన గాలి రావాలి. చెత్త చెదారం బిజినెస్ వద్దు. అందరు ఇల్లు ఎలాగ ఉన్నాయో. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ ల్యాండ్లో నేను వచ్చి కట్టుకుంటే ఎవరు కూడా సార్, ఇది నా ల్యాండ్ కాదు. ఈ ల్యాండ్ నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఇది కర్నూలు ట్రస్ట్ వాళ్ళది. కర్నూలు ట్రస్ట్ ఇచ్చారు.
కొంతమంది ఏంటంటే పట్టాలు ఉన్నాయి సార్, పట్ట ల్యాండ్ ఇది. వాళ్ళు కోర్టులో కేసులు వేశారు. గత 50-60 సంవత్సరాలు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది కేసు. ఇప్పుడు గెలిచారు వీళ్ళు. గెలిచారని పేపర్ రాలేదని వీళ్ళు ఆగారు. లాస్ట్ ఇది 6 months బ్యాక్ కూడా వీళ్ళు వచ్చారు, ఒక పేపర్ ఏదో రాలేదని చెప్పి ఆగారు సార్. పాపం వీళ్ళు చూసాం. ఇప్పుడు ఎవరు కూడా ఇలా కట్బంది చేసుకోరు సార్. వేరే వాళ్ళు ల్యాండ్ చేసి ఊరుకుంటారా సార్? వాళ్ళు వాళ్ళకి సోర్స్ ఉంది, కోర్టులో కేసు గెలిచారు కాబట్టి వీళ్ళంతా మీరు అది చూపించండి సార్. వీళ్ళు అది పెట్టుకున్నారు సార్ అవన్నీ. మా వాళ్ళ వర్షన్ ఏంటంటే మిమ్మల్ని తోస్తున్నారంట ముందుకు, మీ 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 ఫోర్స్ అయితేనే ఆ బిల్డర్ మిమ్మల్ని దోస్తున్నాడంట, వాళ్ళని కాల్ చెప్పి. సార్ మాకు ప్రధానంగా మాకు బిల్డర్కి మేము సపోర్ట్ అని, వాళ్ళకి అగేన్స్ట్ అని, వాళ్ళకి వ్యతిరేకం కాదు, వీళ్ళకి వ్యతిరేకం కాదు సార్. మాకు కావాల్సింది ఎవరి ల్యాండ్ వాళ్ళకే వస్తుంది. అది మాకు అది ప్రాబ్లం కాదు. మాకు కావాల్సింది స్వచ్ఛ భారత్, అందరూ బాగుండాలి. ఈ మున్సిపల్ వెహికల్స్ మాకు వద్దు, వెహికల్స్ చెత్త చెదారం ఇక్కడ వద్దు. ఎవరు ఎక్కడున్నా సార్, ఇప్పుడు ఇది సార్, ఎవరైనా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది ప్రభుత్వం, గవర్నమెంట్ అంటుంది కదా సార్, డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఇస్తుంది. వినండి సార్, డబల్ బెడ్రూమ్ అని ఇస్తుంది కదా, పేదలు ఇల్లు కట్టిస్తున్నారు కదా, వీళ్ళందరికీ ఇల్లు కట్టించమని చెప్పండి. వీళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి సార్. వీళ్ళందరికీ సేవ చేస్తున్నారు కదా, చెత్త తీస్తున్నారు కదా, చెత్త తీసి మా మీద చేయడం ఎందుకు? వాళ్ళకి ఇల్లు కట్టించమని చెప్పండి. ఈ ల్యాండ్ ఎవరైతే గెలిచారో వాళ్ళకి అర్థమైందా సార్? మేము ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ బాగుండాలి. మాకు చెత్త మాత్రం వద్దు సార్. ఓకే, ఇక్కడ ఇంకా మహిళలు ఉన్నారు సార్, మాట్లాడిద్దాం. అమ్మ మీరు ఇక్కడనే ఉంటారా అమ్మ? ఈ చుట్టుపక్కలనే ఉంటారా? ఓకే, ఏందమ్మా ఏం ప్రాబ్లం అవుతుంది మీకు? ఏం ప్రాబ్లం అవుతుందమ్మా? ఏం ప్రాబ్లం అవుతుంది మీకు? ఆగమ్మా, మీరు మాట్లాడండి, చెప్పమ్మా. మీరు ఏమి ఇబ్బంది అవుతుంది? దోమలు, ఈగలు, మొత్తం చెత్త వల్ల ఈ డస్ట్. వాళ్ళు ఏమంటారంటే 35 ఏళ్ళుగా లేని బాధ ఇప్పుడే వచ్చిందా వీళ్ళకంటే? వాళ్ళకి తెలుస్తా కదా సార్, మేము ఇక్కడ ఉంటాం చెప్పక మాకు తెలుస్తుంది. ఇళ్ళల్లో మంచిగా ఫ్రెష్గా ఉండేట వాళ్ళకి ఏం తెలుస్తుంది? మేము ఈ చెత్తలో ఉంటున్నాం చెప్పక మాకు తెలుస్తుంది. వాళ్ళు ఏమంటారు అంటే 35 ఏళ్ళు ఇక్కడనే నివసిస్తున్నాం, మా ఆధార్ కార్డు అన్నీ ఇన్నే ఉన్నాయి, పిల్లల చదువులు ఇన్నే ఉన్నాయి, ఇప్పుడు కాల్ చేయమంటే ఎట్లా పోతాం, మేము పోము ఇన్నే ఉంటాం అని వాళ్ళు అంటారు కదా. అంతే కదా సార్, మరి అన్నిటికన్నీ మేము ఈడ పిల్లలకు స్కూల్ ఇక్కడనే, మేము కష్టం చేసుకొని ఇక్కడనే ఉంటుంటివి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇక్కడనే ఉన్నప్పుడు మరి మేము ఇక్కడ ఉండకపోతే ఎక్కడ ఉంటాం సార్? మరి మాకు మాత్రం బతుకుదేరు ఉండదనేగా ఇక్కడ ఉంది. ఏమంటారు అంటే కొంచెం ఆగమ్మా, ఇంకో ఈ చెత్త ఏరుకొని బతికేటోళ్ళం మేము, మావిది ఎందుకు ఈ పగ అంటున్నారు. ఒక్క నిమిషం, మీరు అన్నది బాగానే ఉంది. చెత్త ఏరుకొని బతికే వాళ్ళు అయితే వర్షాలు పడితే ఎంత గలీజుకుంటుందో తెలుసా? ఇక్కడ ఎన్ని దోమలు, ఎన్ని వాటర్ ఇక్కడ ఉంటాయి, ఎంత వాసన వస్తుంది, ఎంత వాసన వచ్చి ఎన్ని దోమలు వస్తాయండి, ఎన్ని రోగాలు వస్తాయి, జ్వరాలు వచ్చుడు. అది ఎందుకు పట్టించుకోరు మీరు? తాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. వర్షాలు పడితే అమ్మాయిలను పంపించాలన్నా ప్రాబ్లం అవుతుంది, చిన్న పిల్లలను పంపించాలన్నా ప్రాబ్లం అవుతుంది. మాకు వీళ్ళకి భయానికి మేము ఆ గల్లకొల్లి ఈ గల్లకొల్లి మొత్తం ఇదే సార్ దారి. వెళ్ళడానికి పిల్లలకు స్కూల్కి వెళ్ళడం కూడా ఇదే దారి. అన్ని వాళ్ళు చెత్త మీరు వాళ్ళకి సానుభూతి మాట్లాడుతారు కానీ మా పిల్లల గురించి ఏంటి సార్? మరి మా పిల్లల్ని ఎవరు చూడాలి? చిన్న పిల్లలు ఉన్నారు, మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, మా పిల్లలు వయసు పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తారు. వాళ్ళకు కూడా ఏదైనా పరిస్థితి ఏంటి పరిస్థితి? మాకు కూడా వాళ్ళు తాగేసి లొల్లు చేసేసుకుంటా చీసాలు పట్టుకొని తిరుగుతా ఉండ్రు. చనిపోయాడు. మీరు ఇక్కడనే ఉంటారా? లాస్ట్ ఇల్లు మాదే. ఇక్కడ మాకు ఇది నైట్ అయిందంటే అసలు ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ సార్. అసలు మేము కిటికీలు, మాకు అసలు వెంటిలేషన్ లేదు, ఎందుకంటే గుడి ఉంది, నాన్ వెజ్ వండుకుంటాం. ఆ స్మెల్ అనేది అటు వెళ్ళొద్దు అని చెప్పేసి మేము వెంటిలేషన్సే లేదు. అప్పుడు ఇంట్లో ఎట్లుంటుంది తెలుసు, అసలు ఈ కిటికీ తీద్దామన్నా ఫ్రెష్ ఎయిర్ ఉండదు, ఏముండదు. పిల్లలు ఇప్పటికీ మా గల్లీలో మొత్తం పిల్లలంతా సిక్ అయ్యారు సార్, ఈవెన్ నేను కూడా. మా మామయ్య కూడా చనిపోయారు. తనకి షుగర్, డయాబెటిక్స్ ఉంది. కాకపోతే ఈ చెత్త వల్ల కూడా లేనివి అన్ని అటాక్ అయ్యి మొత్తం లోపలన్నీ. భూమి ఆయన ఉన్నాడు కదా, ఈ ల్యాండ్ అయినా ఆగమ్మా, ఆగమ్మా నన్ను మాట్లాడి. ఈ ల్యాండ్ అయిన ఉన్నాడు కదా, ఆ కోర్టుకు సంబంధించి ఏదో ఆర్డర్ వచ్చిందంట, నాదే అన్నట్టు ఏదో.
అయితే మిమ్మల్ని ముందుకు తోస్తున్నాడంట. లేదు లేదు సార్. సార్ ఒక్కటి చెప్తా సార్, వాళ్ళు నెట్టితే మేము వెళ్ళడానికి మాకేమీ రాదు, ఏం ప్రాఫిట్ లేదు. కాకపోతే ఏంటిదంటే ఇప్పుడు ఎవరైనా ఉండని, వాళ్ళైనా ఉండని, వీళ్ళైనా ఉండని, ఇంకెక్కడ వాళ్ళు వచ్చి కొనుక్కొని ఉండని, మాకు నీట్నెస్ కావాలి అంతే. ఏంటిదంటే మా పిల్లలు ఇప్పుడు పెద్దగా అవుతారు సార్. ఇప్పుడు మా పిల్లలు వీళ్ళు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మా పిల్లలు కూడా వింటూ ఉంటే అదే లాంగ్వేజ్ వస్తుంది, అదే స్లాంగ్ వస్తుంది. అట్లా కాదు కదా. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇన్నేళ్ళు ఉన్నాం ఎట్లా పోవాలి మేము ఇక్కడ. ఇప్పుడు ఆప్షన్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఆప్షన్ లేనప్పుడు మేము కూడా ఏం చేయలేము. కరెంటు బిల్లు రైట్స్ లేవు పొమ్మని చెప్పడానికి. కరెంటు బిల్లు కడుతున్నాం, ఇంటి పని మేము కూడా కడుతున్నాం సార్. వాళ్ళు 35 years నుండి కదా, మరి మేము 50-70 years నుండి ఉన్నాం. మరి మేము కూడా 100 square yards వేసుకుంటాం. మరి బాబా మనం కూడా వేసుకుందాం. మరి వాళ్ళు 30 సంవత్సరాల నుండి ఇంకోటి ఎమ్మెల్యే చెప్పిండంట మీరు గట్టిగా ఉండండి, పోరాడండి. మేము ఉట్టిగా ఉన్నామంటనా? మేము ఉట్టిగా ఉన్నామా? ఎమ్మెల్యే సార్ చెప్పినారు కదా, తనకు వచ్చి ఇక్కడ 2 days స్టే చేయమనండి. ఇక్కడ స్థానిక యువకుడు కూడా ఉన్నాడు. ఏం చెప్తారండి ఈ ఇష్యూకు సంబంధించి? వాళ్ళ వర్షన్ ఏంటంటే ఈ ల్యాండ్కి సంబంధించి, ఈ బిల్డర్కి సంబంధించి ఈయన తోస్తున్నాడు అంట మిమ్మల్ని, అంటే కాల్ చేపియాలంటే. ఆయన చెప్తే వినకపోతే మిమ్మల్ని తోస్తున్నాడు అనేది. ఇది ఏదైతే ల్యాండ్ అయితే ఉందో గత 30-40 సంవత్సరం మేము చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినాం. ఇది ఒక మాకు గ్రౌండ్ లాగా ఉండే, ఇక్కడ మంచి వాతావరణం ఉండే, ఇక్కడ చెట్లు ఉండే, అవన్నీ ఉండే. ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ ల్యాండ్ ఎవరిదైనా కోర్టు పరిధిలో ఉంది. మాకు ఎటువంటి బిల్డర్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ గుడిసెల వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఒకటి డిమాండ్ చేస్తున్నాము. ఈ బండ్లు ఉన్నాయి కదా, ఈ బండ్ల వల్ల మా పిల్లలకి రోగాలు వచ్చుకుంటా, మా ఇంట్లో ఆడపిల్ల నిజామంటే కూడా సంబంధాలు రాకుండా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఒకటే కోరుకున్నాం, అటు బిల్డర్కి సపోర్ట్ కాదు, అటు వాళ్ళకి సపోర్ట్ కాదు. ఇక్కడ చెత్త బండ్లు ఉండొద్దు, వీళ్ళు క్లీన్ చేయాలి. కావాలంటే గవర్నమెంట్ ఇక్కడ ఏం చేయాలి అంటే చెట్లు పాటించండి. ఇక్కడ చెట్లు పెట్టి మన ఏదైతే వాతావరణం ఉందో మంచి పొల్యూషన్ ఇచ్చిందనుకో, దానివల్ల మేము కూడా స్థానికులం, బస్సులో మేము కూడా బాగుంటాము. అని పొద్దున నేను చూసిన వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు బస్తోళ్ళు అంటున్నారు. వాళ్ళు ఎక్కడికైనా రాయలసీమకైనా బతికి ఇక్కడికి వచ్చి చెత్త బండ్లు ఆ పని ఈ పని చేసుకుంటా. అండ్ ఇది కూడా చెప్తున్నా, అదే గుడిసెలో ఉన్న వ్యక్తి 100 కోట్లు స్కామ్ చేసిన వ్యక్తి, 100 కోట్లు స్కామ్ చేసి ఈ రోజు మళ్ళీ అతనే స్కామ్ తిరుగుకుంటే మళ్ళీ మాకు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు బస్తోలే కాదు, వాళ్ళకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇది ల్యాండ్ బస్తీ, ఇది మేము బస్తోళ్ళు అందరం ఈ బిల్డర్ అవుతుందో వాళ్ళందరికీ మద్దతు పలుకుతాము, వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాం, మేము దానికి సంఘీభావం వెళ్తున్నాము. మరి వాళ్ళు ఏమంటారు అంటే మేము ఎక్కడ పోవాలి ఇట్లా అనేది? వాళ్ళు ఎక్కడ పోవాలి అయితే ఎక్కడికైనా వచ్చారో వాళ్ళు అక్కడికే పోవాలి. మేము పుట్టి పెరిగింది ఇక్కడనే, మేము ఇక్కడనే ఉంటాం. ప్రభుత్వం మాకు బతుకమని ఇక్కడ ఏ ప్రభుత్వం చెప్పలేదు. మీకు ఒక సంఘటన చెప్పాలంటే గడిచిన వారం కింద ఇక్కడ ఒక అంబులెన్స్ పోతుంటే అంబులెన్స్ పోనీకి దారి లేకుండా పోయింది. ఈ చెత్త మీరు చూడండి, అక్కడ చెత్త బండ్లు పెట్టినందుకు ఎక్కడ లేకుండా ప్రాబ్లం అయిపోయింది. ఈ ఫెన్సింగ్ ఎప్పుడు కట్టారు? వెనక బ్యాక్ సైడ్ ఇది ఒక 10 days బ్యాక్ కట్టినారు. ఇది కట్టినందుకు కూడా మాకు చాలా సంతోషం. ఎందుకంటే కట్టలేకుండా ఇక్కడ గంజాయిలు మర్డర్లు జరిగిన రోజులు ఉన్నాయి. ఇది కట్టినందుకు సెక్యూరిటీ వచ్చింది మాకు. ఈ యొక్క ల్యాండ్ లో ఒక సెక్యూరిటీ మాకు వచ్చింది. ఇది ఒక సంతోషం మాకు కట్టినందుకు. దీనివల్ల మరి వాళ్ళు ఏమో మేమేం చేయము ఇక్కడనే అని వాళ్ళు కరాకండి చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారో న్యాయం చూసుకుంటుంది, కోర్టులో చూసుకుంటుంది. అది మాకు ఒకటే మా డిమాండ్, ఇక్కడ చెత్త బండ్లు ఉండొద్దు, ఈ చెత్త బండ్లు ఉండొద్దు మాకు. ఇప్పుడు వీళ్ళు గుడిసెలలో ఉంటున్నాను అంటున్నారు కదా, మీరు వాళ్ళకి గట్టిగా ఎంక్వైరీ చేస్తే చుట్టుపక్కల వాళ్ళ బిల్డింగ్స్ ఉన్నాయి, వాళ్ళు రెంట్కి ఇచ్చుకున్నారు. మీరు ఒకసారి టైం తీసుకొని వస్తే నేను బిల్డింగ్లు కూడా చూస్తాను. మీరు వాళ్ళకి అడగండి, ఉన్నాయి వాళ్ళకి అందరికి కాదు. ఈ వీడు చెత్తబండోడు ఉన్నాడు చూడు, ట్రాక్టర్ వాడు, వాని బిల్డింగ్ ఉన్నది ఇక్కడ. వాళ్ళు రెంట్కి ఇచ్చారు, రెంట్కి ఇచ్చి ఇక్కడ ఉన్నారు. ఎందుకు ఇంత ఘోరంగా మీద అబద్ధాలు చెప్తామండి? ఒక్కొక్కరు 10 లక్షలు 20 లక్షలు చిట్టీలు వేసుకున్నారు. అయితే ఆ చిట్టివాడు మోసం చేస్తే వీళ్ళందరూ తలసాని దగ్గరికి వెళ్ళారు. ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మోసం ఏంటంటే, అరే మీరు లేనోన్లాగా ఉంటారు కదా, ఇన్ని లక్షలు చిట్టీలు వేసి నడువురని తిట్టిండంట. ఈ రోజు మళ్ళీ తనే సపోర్ట్ చేస్తున్నారు. మేము ఏం చేయలేము. ఇక బిగ్ టీవీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాసారం బస్తీ నివాసులని కబ్జాదారులు ఎలగొడుతున్నారంట. అది చాలా తప్పు న్యూస్. అది దాసారం బస్తీ నివాసులు వాళ్ళంట,
మరి మేము ఎవరమో చెప్పాలి వాళ్ళు. మీరు ఒక్కటండి, మా ఎంబడి మీరు రావాలి, వాళ్ళ ఇండ్లలో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, స్మార్ట్ టీవీలు ఏమేమి ఉన్నాయి మీరు చూడాలి. రండి వాళ్ళ ఇండ్లలో. వాళ్ళ ఇండ్లకు పోండి, మా ఇండ్లకి ఇప్పుడు మీరు రావాలి. ఇదిగో, మందు బాటళ్ళు కూడా అమ్ముతున్నారండి బాబు, మందు బాటళ్ళు మేము చూపిస్తాం. మందు బాటలు ఏడు అమ్ముతున్నారు, వాళ్ళది ఎవరిదండి, వాళ్ళకి ఎంత హక్కు? మేము ఇక్కడ ఉంటాము. మా ఆయన 3 years బ్యాక్ 3:30 నుంచి డ్యూటీ నుంచి వస్తుండు. అక్కడ జానకమ్మ అన్న కుక్కలు ఉన్నాయి, కరిస్తే ఇది పెడితే ఇక్కడ పండ్లకి 32 కుట్లు. 1 month హాస్పిటల్లో ఉన్నాడు ESIలో. నేను మా ఆయన చిన్న పాప, అప్పుడు మా పాప. అసలు నేను ఎంత బాధపడ్డానో ఇప్పటికీ ఆయనకి ఇది కరెక్ట్ లేదు. ఇక్కడ అసలు దాసరం బస్ ఏడుందండి, గుడిసెలేడు ఉన్నాయి, మేమేడు ఉన్నాము. మమ్మల్ని పంపించేసి వాళ్ళే మీటింగ్ అయిపోతుంది. దాసరం బస్ వాళ్ళు పోయినరు, కాలనీ లేదు. ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంటే కోరుకుంటుంది. ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా. ఇది హైదరాబాద్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఏంటి సార్, హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా ప్లేస్లో ఏంటి సార్? ఇప్పుడు ఒకరి ల్యాండ్లో ఒకరు రావడం లేదు సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుడు చీకట్లో రావట్లేదు కదా సార్. వాళ్ళు వచ్చారు, బౌండరీ చేసుకుంటారంటే వాళ్ళు గెలిచారు కాబట్టి వచ్చారు కదా సార్. సో ఎవరైనా డెవలప్మెంట్ అవుతే మంచిదే. మాకు కావాల్సింది ఎవరికైనా అభివృద్ధి కావాలి. ఏంటి సార్, మేము ఎవరికి అగేన్స్ట్ కాదు. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ హట్స్, వాళ్ళకి అగేన్స్ట్ కాదు, బిల్డర్స్కి అగేన్స్ట్ కాదు సార్. బిల్డర్స్ వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు కట్టుకుంటూ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం ఏంటి? గవర్నమెంట్ కావాలంటే చెత్త ఏరుకునే వాళ్ళకి, మున్సిపల్ సేవ చేసే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వెళ్ళివచ్చు. వాళ్ళకి ఉన్నాయి కదా. ఇప్పుడు ఇందిరం ఇల్లు కట్టిస్తున్నారు కదా సార్, వాళ్ళకి ఇల్లు కట్టియచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియచ్చు వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి. ఏంటి సార్, ఇక్కడ మాకు మాత్రం క్లీన్నెస్ కావాలి. ఇక్కడ చెత్త ఆటోలు, మున్సిపల్ ఆటోలు ఇక్కడ పెట్టడానికి లేదు. మాకు రోడ్డు కావాలి, అభివృద్ధి కావాలి. ఇంకోటి సార్, ఇక్కడైతే సార్ ఆ బిల్డర్ వాళ్ళైతే పేపర్లు వచ్చాయనిగా వాళ్ళు చేస్తున్నారు సార్. ఇది ఒక పేపర్ ఆగారు. ఇప్పుడు సో వినండి సార్, ఇప్పుడు ఒక ఇంట్లో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ గెలిచారు కాబట్టి దే ఆర్ హ్యావింగ్ ద రైట్స్ టు కన్స్ట్రక్ట్ ఆర్ సెల్ ఆర్ వాట్ ఇట్ మేబీ. ఏంటి సార్, అది వాళ్ళ దగ్గర నిజంగా వాళ్ళు గెలవకపోతే వేరే వాళ్ళు వచ్చి ఎలా ఊరుకుంటారు సార్? గవర్నమెంట్ కూర్చోలే, గంతలు కట్టుకోలే కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటారా సార్? వాళ్ళు కట్టేస్తే ఏంటి సార్? ఇప్పుడు ఒక ల్యాండ్ ఎవరిని వచ్చి 100 గజాలు 50 గజాలు వెళ్ళామనుకోండి, ఊరుకుంటా సార్? పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? వాళ్ళు ఇంత మంచిగా బౌండరీ చేస్తారంటే వాళ్ళు గెలిచారు కాబట్టే కదా సార్ వచ్చింది. ఏం మీరు చూడండి సార్. సో we want our area should be clean and should be developed, right sir? Thank you.